స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మరి తండ్రి, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ న్యూ వీక్ అండ్ ఆల్సో ద న్యూ మంత్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అస్, ఓ లార్డ్. మరి యాజ్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద న్యూ ఇయర్, మరి ఆల్రెడీ మరి నాయన ఇంకొక నెల కూడా అయిపోయింది ప్రభువా. యాజ్ వీ మూవింగ్ ఆన్ దిస్ ఇయర్, ఓ లార్డ్ ఫాదర్ గాడ్, మరి గత నెలంతా కూడా మీరు కాపాడు, నడిపించి, భద్రపరిచి ప్రభువా మీరు ఇచ్చిన ప్రతి విధమైన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. లార్డ్ మరి మీ కృపలో మాకు ఇచ్చినటువంటి దేవా ఇంకొక మాసమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకొక వారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి అయ్యా మీ సన్నిధికి మేము వచ్చి ఉంటున్నాం. మీ సన్నిధిలో మాకు తృప్తి కలుగుతుందని వాక్యం సెలవిస్తుండగా, నీ మందిరము చేత మరి నేను తృప్తిని పొందుకుంటానన్న భక్తులు మాటల్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా, ఎక్కడ 2-3 కూడుకుని ఉంటే నేను అక్కడ ఉంటానన్నావు లార్డ్. యాజ్ వీ గ్యాదర్ హియర్ ఇన్ యువర్ నేమ్, ఓ లార్డ్ ఫాదర్. అయ్యా మరి తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకో, మీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి దేవా. మరి ఈ వారంలో కావాలి, ఈ నెలలో కావాలి, ప్రతి దినము కూడా మీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. హెల్ప్ అస్ ఓ మాస్టర్ టు సీక్ యువర్ ఫేస్, ఓ లార్డ్ ఫాదర్ గాడ్. మరి ఈరోజు మరి ఆరాధన అంతా కూడా మరి చక్కగా మీరు నడిపించండి, మంచి అనుభవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువా. ఏదో నామకార్థంగా గ్యాదర్ అయ్యి వెళ్ళిపోయే వారముగా ఉండక, ఈరోజు తండ్రి పాటల్లో, ప్రార్థనలో, వాక్యములో, బల్లారాధనలో మిమ్మల్ని స్తుతించగలగాలి, మిమ్మల్ని ఆరాధించగలగాలి, మిమ్మల్ని మహింపరచగలగాలి, ఘనపరచగలగాలి. మేము కూడా తండ్రి ఆ అనుభూతిని పొందుకోగలగాలి ప్రభువా. మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. గివ్ అస్ మాస్టర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఓ లార్డ్. అట్టి అనుభవంలో మమ్మల్ని తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం. ఓపెన్ అవర్ హార్ట్స్, ఓపెన్ అవర్ మైండ్స్, ఓపెన్ అవర్ బాడీస్, వాట్ ఎవర్ దట్ నీడ్స్ టు బి ఓపెన్ దిస్ ఆఫ్టర్నూన్ దేవా. మమ్మల్ని అయ్యా ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువా. మమ్మల్ని దర్శించండి. ఈ దినమునకు, ఈ నెలకి మాకు కావాల్సింది మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభువా. దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రియమైన బిడ్డలను మీరు తీసుకుంటారా ప్రభువా. మరి వెదర్ కండిషన్స్లో మరి ఎంతో ప్రభువా మరి నాయన అయా మరి డిఫికల్ట్గా ఉన్నటువంటి డ్రైవింగ్ కానీ ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్షేమకరంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి కాపుదల, భద్రత ఈ దినాల్లో ప్రభు అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. అవును తండ్రి, మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవా, మేము బ్రతకడానికి, జీవించడానికి మాకు ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని కూడా మేము గుర్తిస్తూ ఉంటున్నాం తండ్రి. ద ఫుడ్ ఆన్ ద టేబుల్, ద క్లోత్స్ టు వేర్ అండ్ ద హౌస్ టు లివ్ and the vehicle to drive. Thank you God for all those ones. So Father, even the food on the table మాకు ఇచ్చారు తండ్రి, దానివల్లనే కదా మేము జీవించగలుగుతున్నాం. At the same time, more than anything else, so Lord, you have given your son to us. మీ కుమారుడి ద్వారా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం, రక్షణ భాగ్యాన్ని బట్టి Lord, we rejoice, Father God. Rejoice in the salvation, the work of cross. We thank you God. ప్రభువా మీకు వందనాలు. ఈరోజు మేము ధైర్యంగా మీ సన్నిధికి రావడానికి, మీ కృపా సింహాసనం వద్దకు రావడానికి ప్రభువా తండ్రి అబ్బాని మొరపెట్టుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా లార్డ్ వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ గాడ్. అయ్యా పరిశుద్ధుల తండ్రి నా ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి ఆ రక్షణలో మేము కొనసాగే వారంగా, ఆ రక్షణలో మేము ఆనందించే వారంగా ఉండడానికి సహాయం చేయ తండ్రి. ఈరోజు కూడా తండ్రి నా ప్రభువా మరి చిన్న బిడ్డలు మరి నాయన చక్కగా ఇన్వాల్వ్ అవడానికి కూడా కృప చూపించండి. వృద్ధులు చక్కగా ఇన్వాల్వ్ అవడానికి కృప చూపించండి. మేమందరం కలిసి ఒక జాయ్ఫుల్ నాయిస్ని మీ సన్నిధిలో మేము తండ్రి చేయడానికి కూడా మీ కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు. సమస్తం మర్యాదగా క్రమంగా జరగటానికి మిమ్మల్ని తండ్రి చక్కగా మేము ఆరాధించడానికి మరి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రార్థన అవసరతలు కానీ, అక్కర్లు కానీ, చెప్పుకోగలిగినవి, చెప్పలేనివన్నీ కూడా మీ సన్నిధికి మేము తీసుకొస్తూ ఉంటున్నాం తండ్రి. వాళ్ళందరినీ కూడా తండ్రి నాయన ఏ విధంగా మీరు దర్శించగలరో, పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, బల్లారాధనలో మీరు సంపూర్ణంగా మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇష్టమైన రీతిలో, మీకు ఇష్టమైన పాత్రలుగా మేము చేయబట్టడానికి తండ్రి ప్రతి ఆరాధన, ప్రతి కూడిక ఒక మెట్టుగా మా జీవితాల్లో ఉండడానికి కూడా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల మరి దీవెన ఆశీర్వాదాలు, ఆరాధన యొక్క దీవెన ఆశీర్వాదాలు మాకందరికి కూడా దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. సో లెట్స్ ఆల్ రైజ్ యాజ్ వి వర్షిప్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. మరి బ్రదర్ అమిత్ అండ్ ఫ్యామిలీ దే వుడ్ కమ్ అండ్ లీడ్ us into the worship. ప్రైజ్ ద లార్డ్ అండి.
దేవుడు ఇచ్చిన మరి సమయానికి వందనాలు చెల్లిస్తూ ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు అని పాడుతూ ఆరాధిస్తామండి మనస్ఫూర్తిగా. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता सिल्वधरा पापहरा शांतिकरा, हे प्रभु यीशु, हे प्रभु यीशु, शांति समाधानाधिपति స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. పలుకులలోని శాంతి కథ తొలకరి వానగ కురిసె గదా, పలుకులలోని శాంతి కథ తొలకరి వానగ కురిసె గదా, మలమల మాడిన మానవ హృదయం, మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా, దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా, దేవునితో సఖ్యంబును జగతికి, దేవునితో సఖ్యంబును జగతికి ఈవి నిడితివి గదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. Thank you, Jesus. Hallelujah. Our God is a redeemer. Our God is a protector. Our God is a shepherd. Yes, in Isaiah 43:1, I think God says, "Fear not, I have redeemed you. I have redeemed you with thy name." Amen. And you are mine. So let's focus on these words and let's sing this song. Hey Yesu ese ne parihari. He is our protector. No problem, whatever situation we are in, like he is our protector, he is a redeemer, he can bring. That's the power what our God has. Like he is worthy of our praises. Let's sing this song. Ese ne parihari. Let's all put our hands together. Hallelujah. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా హల్లెలూయా, ప్రియ ప్రభువేన పరిహారి. yes Lord, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు వచ్చినను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను,
ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. yes lord. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. Hallelujah. Praise the Lord. Indeed, He is worthy of our praises. చెయ్యి పట్టుకొని పాట పాడదామని. నెక్స్ట్, we need our hands in Jesus' hand, right? We always have to put our trust ourselves in Jesus' hand, and then we are safe, right? Whenever we are away from God's hand, we will tend to fall in temptations. We will tend to take our wrong path. So we'll pray as we sing. Lord, we wanted to hold our hands. We wanted to also hold your hands, Lord Jesus, Father God, never leave us. That's a promise. God also said that He's not going to leave us nor forsake us, but we have to do our part. We have to reach out to Him. That's when He's going to hold our hands. Let's sing this song. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా చేయి విడచనా, యేసు నా జీవితాంతము. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి విడచినా, యేసు ఆ చేయి విడచినా. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. Praise the Lord. Thank you, Jesus. God gives us so many opportunities to us, right? Every day we need to surrender our lives to Him. Not only on Sundays, not only on the day when we come to communion, but every day God gives an opportunity to come to Him, put our trust in Him, surrender our lives, we should not be holding off anything, like give our 100% to God. Bring ourselves at His feet. That's when we receive our forgiveness from God. And He's so loving. He's always there for us. Whenever we cry out to Him, He said, "Come to me, all who are heavy laden, I'll give you rest unto." So let's focus on God's love today. Let's receive the communion today and also surrender ourselves as we sing this song. Thank you, Jesus. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Humbly at His feet I bow. Worldly pleasures all forsaken, take me, Jesus, take me now.
surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Make me Savior, holy Thine. Let me feel Thy Holy Spirit. Truly know that Thou art mine. I surrender all. Yes, Lord. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Lord, I give myself to Thee. Fill me with Thy love and power. Let Thy blessing fall on me. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. All to Jesus I surrender. All to Him I freely give. I will ever love and trust Him. In His presence daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Thee, my blessed Savior. I surrender all. I surrender all. Yes, Jesus. Yes, Father God. Yes, Lord. We have come to Thy presence, Father God, with our broken heart, Father God. Lord, with the burden we have come to Thy presence, Jesus. We wanted to surrender ourselves, Lord. But Lord, we need Thy help. Lord Jesus, teach us how to surrender ourselves, Lord Jesus. Putting nothing back, Lord Jesus, giving our 100% to You, Lord Jesus. In everything we do, Lord Jesus, in our time, in our money, in our fellowship, Lord Jesus, Father God. Lord, help us to have that relationship with You, Lord Jesus, Father God. Help us to have that experience of, Lord Jesus, the joy when we come to You, Lord Jesus, Father God. Thank You, Lord Jesus, the very presence You are in our lives, Lord Jesus. Yes, Lord, You said, in this world we'll face so many trials, Lord Jesus, which even, Lord, You cannot escape from it, Lord Jesus. You went through all that, but, Lord, You came out victorious, Lord Jesus, Father God. The same power, Lord Jesus, Father God, the power which the Lord has You rose from the dead, Lord Jesus, the same power, Lord Jesus, what You have given us, Lord Jesus. Lord, help us to, Lord Jesus, realize that, Lord Jesus, Father God, the power, Lord Jesus, which can overcome any kind of temptations, any kind of trials, Lord Jesus, which is inside us, Lord Jesus, Father God. Thank You, Lord Jesus, Father God, for such a loving God we have. Lord Jesus, You've given us an authority to, Lord Jesus, Father God, to stample snake under our feet as well, Lord Jesus, Father God. All we have to do is, Lord Jesus, believe in You, Lord Jesus, trust in You, have that faith in You, Lord Jesus, Father God. Thank You for this time You have given us, Lord Jesus, as we are going to go into Your word, Father God. Talk to us through Your word, Lord Jesus. We ask all these things in the precious name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Hallelujah. Hallelujah. I think it's the kids' time, all the kids. Memory words time.
Request you all to come forward. Believe in the Lord Jesus Christ, you'll be safe in your house. Acts 16:31. Praise the Lord. He will cover you with his feathers, and under his wings you will find refuge. Psalms 91 verse 4. I lift my eyes up to the mountains. Where does my help come from? My help comes from the Lord who created the heaven and earth. Psalms 120 verse. Where we are now is at an interesting place right now, and I think it's important as we move into the future to. A new command I give you, love one another as I have loved you, that you also love one another. By this all will know that you are my disciples if you have love for one another. John 13 verse 34 and 35. Take delight in the Lord. Take delight in the Lord. Trust in him, and he will give you the desires of your heart. Commit your ways to the Lord. Trust in him, and he will do this. Psalms 37 verse 1 to 2. Love is patient, love is kind. It does not envy, it does not boast. It is not proud. It does not dishonor others. It does not self-seeking. It does not boast others. It does not record wrong. Love does not delight the evil, but rejoices in the truth. It always protects, always trusts, always hopes, and always continues. 1 Corinthians 13, 4-7. Praise the Lord. With God all things are possible. Praise the Lord. Every word of God is flawless. He is a shield to those who take refuge in him. He is a shield to those who take refuge in him. Do not add to his words, or he will rebuke you and prove you a liar. Proverbs chapter 30, verse 5-6. Amen. Praise the Lord. I request Karna sister to pray for the kids. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రోజునైనా గత వారం గడిచిన కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచారు దేవా. వందనాలు నైనా. ఈ నూతన మా నెలలో నా ప్రభా మొదటి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నా దేవా ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం, పునరుత్థానం దినమున నా ప్రభా మేమందరము కలిసి కూడుకుని నీ సన్నిధిలో కొద్ది సమయం నైనా స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నా దేవ యేసయ్య, నా దేవ చిన్న బిడ్డలు నా ప్రభా ఇంతవరకు నా ప్రభా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. నా దేవ యేసయ్య, చిన్న బిడ్డలు నా ప్రభా కొద్ది సమయం నైనా నీ వాక్యాలు నేర్చుకున్న వాక్యాలని నైనా నా దేవ బిడ్డలు మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. యేసయ్య, నాయన బిడ్డలు నా ప్రభా, చిన్న బిడ్డలను నా ప్రభా బాలుడైన సమయాలతో మాట్లాడిన విధంగా చిన్ననాటి నుంచి నా ప్రభా బిడ్డల్ని మీ వాక్యంలో భద్రపరచమని
నీ వాక్యమనే పాలతో బిడ్డలను పెంచమని అడుగుచున్నాం దేవా. అట్టి భాగ్యమును తల్లిదండ్రులుగా బిడ్డలను ఎలా పెంచాలో అట్టి భాగ్యం మాకు కూడా ఇచ్చి బలపరచండి ప్రభా. నీ నామ మహిమార్థమే ప్రభా. రాబోయే కాలంలో ప్రభా నాయన ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ప్రభా మా బిడ్డల్ని మేము ఎలా పెంచాలో మాకు తెలియదు ప్రభా. అట్టి జ్ఞానం మీరే ఇచ్చి నడిపించండి నాయన. నీ వాక్యానికి అనుగుణంగా నా ప్రభా బిడ్డలందరూ నా ప్రభా నాయన జీవించలాగిన సహాయం చేయండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ సువార్త భారం కలిగి నా ప్రభా నీ కొరకు జీవించే బిడ్డలుగా రాబోయే కాలంలో అనేకులకు మాదిరికరమైన బిడ్డలుగా బిడ్డల నుంచమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరికీ వందనాలు. 1 వీకే బయటికి వెళ్ళినా చాలా రోజులు మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వెదర్ ఆల్సో బ్యాడ్. అక్కడ అంతా చల్లగానే ఉంది అక్కడ కూడా. సో అదే చెప్తుండే, అక్కడ ఎస్కేప్ అవ్వాలని వస్తే ఇక్కడ కూడా పెద్ద ఎంకరేజ్మెంట్గా ఏమి లేదని. నేను వచ్చే రోజు మంచిగా అయిపోయింది వెదర్. బట్ మంచి సమయం గడపడానికి దేవుడు సహాయం చేశాడు. సో టెస్టిమనీ టైంలో ఐ విల్ షేర్ సర్టన్ థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్. మరి అక్కడ మనం అందరం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు కదా. సో టెస్టిమనీ టైంలో ఐ విల్ షేర్ సర్టన్ థింగ్స్ దట్ హ్యాపెండ్ సో దట్ కెన్ బి ఎంకరేజ్మెంట్ టు అస్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చేయాలనుకుంటాను నేను, సంథింగ్ ప్రేయర్లో కానీ లేదా ఇంకొకటి. తిమోతి చదవాలనిపించింది బాగా. సో తిమోతి అక్కడ ఉన్నప్పుడు 7 days నేను చదువుతూ ఉండే బాగా. మరి అదే సమయంలో మరి సెకండ్ డే అనుకుంటా దట్ టుక్ ప్లేస్ కదా, వాషింగ్టన్ DC ఆ యాక్సిడెంట్ అవ్వటం అనేది. అయితే ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఇన్ శాన్ ఆంటోనియోలో. వీ బోత్ స్టార్టెడ్ హియర్. కెనడాలోనే వి బోత్ స్టార్టెడ్ ద సేమ్ టైమ్, బట్ హీ మూవ్డ్ దేర్. సో నేను ఫస్ట్ వ్యాంకోవర్లో అతన్ని కలిసినప్పుడు మన 9/11 జరిగింది. సో ఐ వెంట్ దేర్, ఐ మెట్ హిమ్, ఐ వాజ్ దేర్. సెకండ్ డేనో థర్డ్ డేనో 9/11 జరిగింది. సో శాన్ ఆంటోనియోలో ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు షూటింగ్స్ జరిగింది సంథింగ్. సో నేను మొన్న కలవడానికి వెళ్తే ఇది జరిగింది. సో ఈ వాజ్ సేయింగ్, ఏంటి మన ఇద్దరం కలిసినప్పుడు అలా ఏదో ఒకటి జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఏదో అవుతూ ఉందని చెప్పి అది క్లియర్గా కూడా 24 years హిస్టరీ ఆఫ్ యుఎస్లో మళ్ళీ ఇట్లాంటి యాక్సిడెంట్ జరగలేదు. దట్టు వాషింగ్టన్లో, దట్టు వైట్ హౌస్ ఉంది అక్కడ, దట్టు పెంటగాన్ ఉంది అక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అక్కడ. సో ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆ ప్లేస్లో యాక్సిడెంట్ జరగటం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 15 secondsలో వాళ్ళు ల్యాండ్ అవుతారు. సో 15 secondsలో వాళ్ళు ల్యాండ్ అవుతారు. సో 67 people దే డైడ్. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ. నాకు కొంచెం షేక్ అయినా కూడా ఏమవుతుంది అనిపిస్తుంది రైట్లో కూర్చుంటే, రైట్. సో మరి వెరీ నెక్స్ట్ డే ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. యు సీ, అంటే లాస్ట్ మంత్ ఏమవుతుందా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చూసినప్పుడు వి ఆల్ స్టార్టెడ్ మంచిగానే ఇయర్ మొదలైంది కానీ, బట్ విల్ సీ సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మన కంట్రోల్లో ఏం లేదు. వాషింగ్టన్ DC రైట్ ఎట్ వైట్ హౌస్ దగ్గరే అంత భయంకరమైన ఇన్సిడెంట్ జరిగితే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్, రైట్. ద వెరీ నెక్స్ట్ 2 daysకి మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ జరిగింది రైట్ ఇన్ ఫిలడెల్ఫియాలో అగెయిన్, రైట్. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనం వాట్ కైండ్ ఆఫ్ అ వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ కదా. సో ఈవెన్ స్టాక్స్ కూడా చూసినప్పుడు డీప్ సీక్ అని ఇంకొక ఓపెన్ AI ఇంకొక అది లిస్ట్ అవటము, అండ్ దెన్ లాస్ట్ అబౌట్ 1 trillion ఇన్ 1 day స్టాక్స్లో 1 trillion కదా. అంటే ఐ మీన్ వేర్ వీ పుట్ అవర్ హోప్స్, దేని మీద మనం పెడితే దెర్ ఈజ్ నో గ్యారంటీ, దెర్ ఈజ్ నో సేఫ్ ప్లేస్
కదా. మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామని లేదా ఇంకోటి ఉన్నామని అనుకోవడానికి లేదు. రైట్, వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ డేస్ వేర్ వీ కెనాట్ బిలీవ్ ఎనీథింగ్, వీ కెనాట్ ట్రస్ట్ ఎనీ వన్. రైట్, వీ కెనాట్ గో ఎనీవేర్ బై సేయింగ్ దట్ దిస్ ఈజ్ అ గుడ్ ప్లేస్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ గుడ్ అంటానికి కూడా లేదు. దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ థింగ్. సో మనకి స్క్రిప్చర్స్లో వీ ఆల్వేస్ నీడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. రైట్, మీరు కాలములను సమయములను వివేచించమంటాడు. రైట్, అరే మీరు ఎర్రగా ఉంది, ద స్కై ఈజ్ ఇట్స్ రెడ్, సో ద రెయిన్ ఈస్ గోయింగ్ టు కమ్, యూ కెన్ రియలీ జడ్జ్ దట్. బట్ వై యూ ఆర్ నాట్ ఏబుల్ టు జడ్జ్ ది ఎండ్ టైమ్స్? దట్ వాస్ ద క్వశ్చన్ దట్ జీసస్ వాస్ ఆస్కింగ్ హిస్ డిసైపుల్స్ కదా. మీరు అన్ని జడ్జ్ చేయగలుగుతున్నారు, కాలంలో సమయంలో మీరు వివేచించాలి. రైట్, వెన్ వీ సీ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, వీ నో సర్టన్లీ, అంటే మనం వీ హ్యావ్ బీన్ ప్రీచింగ్, చాలా ప్రీచర్స్ లైక్ ఇఫ్ యూ ఆస్క్ ద ప్రీచర్స్ that they have been preaching for end times last 50 years, 60 years. Kontamandi like you, they have been living for 80, 90 years, those the ministers of God, since 50, 60 years they have been preaching. Right? But prakatistane unnaru. But what we see now, ante ee rojullo manam chaala chaala ekkuva manam chudagalugutunnam kada. That too mana lives, right, oka comfort zone lo, right, we have everything to live on. Adukosame there is a quote, we have so much to live on these days, but we have forgotten what we are living for. Right, everything is app, you just need to press the button, it's there. You don't have to work hard too much, all you need to have money undali koncham, and then you have a cell phone right there, నీకు ఏది కావాలంటే ఇంటికి వచ్చేస్తుంది నీకు. Right, even if you want to watch live service, you can just stay at home, be on the bed, you can watch a live service, it's there. అంటే మనకి ఎంత కన్వీనియంట్లోనికి వెళ్ళిపోతున్నామంటే we completely forgot, మనం ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అంత కంఫర్ట్ జోన్లోకి టెక్నాలజీ తీసుకెళ్తా ఉంది. టెక్నాలజీ ఇస్ గుడ్, రైట్, వీ నీడ్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ రైట్ మేనర్. సోర్స్ ఈజ్ గాడ్ ఆల్వేస్, but resources God has given, plenty of resources God has given. How we use that resources? నేను వెళ్ళినప్పుడు కూడా డాలస్లో ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ ఐ బీన్ బిజీ డే 1 నుంచి కూడా. somehow God has led me to go and visit or pray in the churchలో కూడా అక్కడ మాట్లాడినప్పుడు చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. అయినా నేను చాలా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు అంత గట్టిగా ఎక్కడ మాట్లాడాల. బట్ ఐ వెంట్ దేర్, అక్కడ చూసినప్పుడు పరిస్థితులు చూసినప్పుడు ఐ స్పోకెన్ చాలా లౌడ్గా మాట్లాడటం జరిగింది. థింగ్స్ ఆర్ going in such a way anta kuda kada. Frisco is one of the city in the world that the people are working from home. Ante ekkuva people working from home no Frisco nunche chestarante ekkuva mandi people. But if you see the traffic is akada em traffic em tagala, right. And then I was talking to my friend, and his house is surrounded by 16 Indian restaurants. 16, just his house. So he has 16 choices, right, that too mostly all South Indian restaurants. So atlanti దాంట్లోకి జనరేషన్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం, రైట్. సో బైబిల్ టాక్స్ అబౌట్ that we need to see what is happening is around, that's one thing. And Bible also talks about what is happening inside. మన జీవితాలు ఎలా ఉన్నాయి అది కూడా చూసుకోవాలి మనం. పీపుల్ ఎలా మారిపోతూ ఉన్నారు, మన మనస్సులు ఎలా మారిపోతున్నాయి, మన జీవితాలు ఎలా మారిపోతున్నాయి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. విత్ ఆల్ ది థింగ్స్ గివెన్, రైట్, మనకి ఇవ్వబడినటువంటి ఈ కన్వీనియంట్ లైఫ్లో మన జీవితాలు ఎలా మార్చబడతా ఉన్నాయి, మన జీవితాలు దేవుని ఆధారపడే జీవితాలుగా మార్చబడుతున్నాయా? ఆర్ వి సీకింగ్ టు డిపెండ్ ఆన్ గాడ్ మోర్, ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ లెస్? రైట్, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే నౌ యూ హ్యావ్ అ గూగుల్, జస్ట్ టు టైప్, ఫస్ట్ ఆస్క్ గూగుల్. యు ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్ సర్టన్ థింగ్స్, రైట్. ఏదైనా వచ్చిందో, తలనొప్పి వచ్చిందో ముందు కొట్టేస్తున్నాం మనం, ఈవెన్ బిఫోర్ వీ గో టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్. సో వీ గెట్ టు దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, అండ్ దెన్ పాల్ యొక్క లాస్ట్ లెటర్ కదా, వాట్ వాజ్ ద లాస్ట్ లెటర్ మనం చూసాం. వెన్ యూ సీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దోస్ 7 words ఆర్ వెరీ ప్రీషియస్ కదా మనకి. దే ఆర్ సో మెనీ sermons and the last 7 words, and we even celebrate. The last words are very, very precious. At the same time that what we see, Paul యొక్క లైఫ్ని చూసుకున్నప్పుడు కూడా, the last letter
that he wrote when he was in the jail to Timothy. He must be precious కదా, దేవుడు దాన్ని మనకి ఇవ్వగలిగాడు ఆ లెటర్ని, దాన్ని మనం చూడగలగటం. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ పాల్ మస్ట్ బి ప్రీషియస్. ఇట్ వాజ్ రైటింగ్ టు తిమోతి. ఇంకా కొన్ని రోజుల్లో అయిపోయింది. పాల్ రియల్లీ కేమ్ టు నో దట్ హీ హాస్ డన్ వాట్ హీ కుడ్ డూ బై గాడ్స్ గ్రేస్. నౌ ఈజ్ రెడీ టు గివ్ హిస్ లైఫ్ అండ్ హీ సేస్ ఏంటది, నీతి కిరీటం ఉంచబడినది నా కొరకు. ఈజ్ రెడీ, బట్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ కమాండింగ్ అండ్ హీఈస్ ఎంకరేజింగ్ Timothy. And then let's turn to Timothy, the 2 Timothy chapter 3. Chapter 3. And the first few verses, if we read first few verses, Paul talks about the perilous times, right? You should know this, Timothy, that in the last days there will be very difficult times. కదా, లాస్ట్ డేస్లో చాలా డిఫికల్ట్ టైమ్స్ వస్తాయి అని తిమోతికి చెప్తూ, అండ్ హీఈస్ రైటింగ్ అబౌట్ 19 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. మనం ఇక్కడ చూసినప్పుడు మనం అన్నీ కూడా ఎలాగంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష, బింకము వాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, ఇట్లా ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ కదా హీ కేటగరైజెస్. అండ్ దెన్ ఇఫ్ ఐ కౌంట్ దోస్ ద లిస్ట్, 19 categories of people. And then he says to Timothy, get away from these people. వాళ్ళని ప్రేమించమని చెప్పట్లా, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పు అని చెప్పట్లా. ఈ గెట్ అవే ఫ్రమ్ దిస్ పీపుల్. చూడండి, దట్ ఈజ్ వాట్ ఈజ్ ద బిలీవర్స్ లైఫ్. మనం ఎంతగా ప్రేమించాలో అంతగా యూ నీడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్. మనం ఎంతగా ఆదరించాలో అంతగా దట్ యూ హ్యావ్ టు బి sanctified. చేయాలి మనం అది. ఇక్కడ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ మ్యాండేట్, ఇట్స్ ఎ కమాండింగ్ కదా. ఇక్కడ ఒక చార్జ్ ఇస్తున్నాడు మనకు. చాప్టర్లో మన హెడ్డింగ్ చూస్తే పాల్స్ చార్జ్ టు తిమోతి అని ఉంటుంది. హీస్ చార్జింగ్ ఏమని, దీస్ ఆర్ ద పీపుల్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఎండ్ డేస్. ఇట్లాంటి వ్యక్తుల నుంచి నువ్వు దూరంగా ఉండు. ఏంటి ఈ వ్యక్తులు అంటే, చాలా ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ వన్ ఇట్ సేస్, భక్తి గలవారి వరే ఉండియు దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. దే విల్ యాక్ట్ రిలీజియస్, బట్ దే విల్ రిజెక్ట్ ద పవర్ దట్ కుడ్ మేక్ దెమ్ గాడ్లీ అండ్ స్టే అవే ఫ్రమ్ పీపుల్ లైక్ దాట్ కదా. పైకి భక్తిగానే ఉంటాం, మంచి మంచి దేవుని మాటలు మాట్లాడతాం, చక్కగా చెప్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడు. మన హ్యూమన్ విజ్డమ్ని మనం యూజ్ చేస్తాం. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ ట్రయింగ్ టు సే టు తిమోతి. అట్లాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. దేవుని మాటలు మాట్లాడుతున్నాడు కానీ బట్ యాక్షన్స్కి వచ్చేటప్పటికి దేవుని మీద ఆధారపడే గుణం ఏమాత్రం చూపించట్లా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ విల్ బి డిసీవ్డ్. బీ కేర్ఫుల్ అంటున్నాడు. యు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. దీన్ని మనం కేటగరైజ్ చేసినప్పుడు దెర్ ఆర్ 3 types ఆఫ్ ఈవెన్ వెన్ యూ సబ్ కేటగిరీ, ఈ 19 కేటగిరీస్ని మనం సబ్ కేటగిరీస్ చేస్తే దెర్ ఆర్ 3 types ఆఫ్ కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ, వితౌట్ క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్ అంటే వీళ్ళంతా ఎవరు? హూ ఆర్ దిస్ సెట్ ఆఫ్ పీపుల్ అంటే, ప్రాబబ్లీ దే మైట్ హ్యావ్ హర్డ్ ద గాస్పల్, ప్రాబబ్లీ దే మైట్ హ్యావ్ యాక్సెప్టెడ్ సమ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, మే బీ ట్రూ, బట్ దే ఆర్ లివింగ్ లైవ్స్ వితౌట్ క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్ ఫస్ట్ ఈజ్ ఎ ఫార్మాలిటీ కదా. ప్రభువు లేకపోతే, వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండలేకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫార్మాలిటీ అంటే ట్రెడిషన్. అంటే ప్రేయర్ చేయాలి కాబట్టి ప్రేయర్ చేయాలి, చర్చికి వెళ్ళాలి కాబట్టి నేను ఐ హ్యావ్ టు గో. ఇట్ బికమ్స్ ఏ ట్రెడిషన్. దెర్ ఇస్ నో బర్డన్ బిహైండ్ ఇట్. లార్డ్ స్పీక్ టు మీ, లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ యువర్ వర్డ్. That is not formality. But if I woke up and I have to read, somehow lets me read 1 verse or 2 verses and then you go, that's a formality. You go to your church because it's a Sunday, you go to your church, it's a formality. But you go to your church with a burden, that's not formality. మన టీవీలో there is a person అడుగుతూ ఉంటాడు, వెళ్ళి షాప్లోకి వెళ్ళి అడుగుతాడు, డూ యూ బిలీవ్ జీసస్, డూ యూ బిలీవ్ జీసస్ అడుగుతూ ఉంటాడు. somehow I got that reel, చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటే, then he went there and asked one guy, do you believe Jesus? He said no.
Do you believe that Jesus Christ existed? Then he said, yeah, Jesus Christ existed. Because his parents are Christians. Do you believe that Jesus Christ also rose again? Maybe. What is that thing that to do with me? అంటే నాకేంటి లేస్తే ఏంటి ఎందుకు అని క్వశ్చన్ అడిగితే వై అంటే ఐ డోంట్ సీ ఎనీ ఎగ్జాంపుల్స్ బిఫోర్ మై ఐస్. పీపుల్ ఆర్ హిపోక్రైట్స్. చర్చికి వెళ్తున్నారు, వాళ్ళన్నీ అబద్ధాలు ఆడతారు. దే లై ఎవ్రీ అదర్ థింగ్. దే టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్ బట్ దేర్ లైఫ్స్ ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్. వై ఐ హ్యావ్ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అది సీమ్స్ టు బి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుంటా అతను. హీ నోస్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఈజ్ బిలీవింగ్ what Jesus Christ has done. But then looking at the people, he doesn't want to believe. What are we doing? మనం ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాం లైఫ్లో? ఫార్మాలిటీ డస్ నాట్ ఇంపాక్ట్ ఎనీథింగ్ కదా. ఆఫ్ కోర్స్ మన ఫెయిత్లో మన జర్నీలో ఫార్మాలిటీని వస్తూ ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ వై పాల్ సేస్ కంటిన్యూ యువర్ బ్రదర్స్ లవ్. ఎందుకు చెప్పాడు? నీ సహోదర ప్రేమ కొనసాగింపు నీడు ఎందుకు చెప్పాడు? దెర్ ఈజ్ అ పాయింట్ వేర్ వీ స్టాప్. నువ్వు ఆగిపోతావు. నువ్వు ఆగిపోతావు ఎందుకంటే ట్రెడిషనల్ అయిపోతుంది కాబట్టి నువ్వు దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ అప్. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నో, ఇట్ ఈస్ మై డ్యూటీ దట్ ఐ హ్యావ్ టు లవ్. యూ హ్యావ్ దట్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ ఎవ్రీ డే. వై పాల్ హ్యాడ్ టు సే దట్? దేర్ ఈజ్ అ పాయింట్ దట్ యూ సీ దట్ యు ఆర్ టైర్డ్. అయిపోతావు. నువ్వు ఒక టైంలో నీకు అట్లాంటి పొజిషన్లోకి వెళ్తావు కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ అవుట్. అందుకోసమే దెర్ ఈజ్ వన్ వర్స్ దట్ వి రీడ్ ఇన్ ఐజయాలో. ప్రభు కూడా కోట్ చేస్తారు కదా అని ఐజయా 29:13. ఎవరైనా రీడ్ చేస్తారా? 29:13 ఐజయా. దేర్ హార్ట్స్ దేర్ హార్ట్ they say so many things. They worship, they praise God, but their heart is too far. Because worship became a formality. God needs to be worshipped. కానీ మనం ఏం చేస్తాం చాలాసార్లు? we use the God. You try to use the Holy Spirit. No, we need to be used by God. We need to be used by Holy Spirit. We are not supposed to use God. God needs to be worshipped. కదా. నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు ఎక్కడ ఉంటుంది కీర్తనల్లో, రైట్? దిస్ కింగ్ ఈజ్, ఐ డోంట్ నో ఇన్ ఇంగ్లీష్ హౌ డు యూ సే దట్, ద కింగ్ ఈజ్ లుకింగ్ ఫర్ యువర్ బ్యూటీ, ఈ సీకింగ్ యువర్ బ్యూటీ అని. నెక్స్ట్ వర్స్ ఏముంటుందంటే యూ హ్యావ్ టు నమస్కరించు ఆయనకి. లైక్ యూ నీల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. నీల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ బ్యూటీ సర్టన్లీ, రైట్? మనం ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తామో వీ బికమ్ ఏమంటారు వధువు కదా, బ్రైడ్. వీ బికమ్ అ బ్రైడ్ టు గాడ్. ఆయన మన సౌందర్యాన్ని ఆయన కోరుతూ ఉంటాడు. బట్ వై గాడ్ సీక్స్ అవర్ బ్యూటీ? సో దట్ వీ కెన్ వర్షిప్, రైట్? సో ఇఫ్ వీ డోంట్ షో దట్ ఇన్ యాక్షన్స్, అవర్ ఫెయిత్ బికమ్స్ ఏ ఫార్మాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఏముంటుంది అక్కడ? స్కెలిటన్ ఉంటుంది, రైట్? స్కెలిటన్. It is exactly like that. Exactly like that. Skeleton doesn't have any life. But we know that it is a man or woman, or we know that it is a body, it's something. Someone has lived. Without Christ, it's a formality. Without Christ, it's faithless. ఎప్పుడైతే మనము ఆ క్రీస్తు ఒక రూపాన్ని మన జీవితంలోకి నుంచి వెళ్ళిపోతుందో, విశ్వాసంలో కూడా మనం. And in Timothy, first and second Timothyలను చూసినప్పుడు over and over again I have seen a word. నా విశ్వాసము నుంచి చాలామంది తప్పిపోయారు. Many people have gone away from the faith. కదా, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. And finally చివరి చాప్టర్లో he says that నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లాట్ ఆఫ్ పీపుల్, దేమా ఇహలోకమును విడిచి వెళ్ళిపోయాడు. దేమా లెఫ్ట్ మీ బికాస్ హీ వాజ్ లుకింగ్ ఎట్ ద వరల్డ్. హీ లెఫ్ట్ మీ అట్ లైక్ సో మెనీ పీపుల్ హీ రైట్స్ దట్ దే లెఫ్ట్ హిమ్. వితౌట్ క్రైస్ట్, రైట్? విల్ టర్న్ టు Luke. You know what Jesus says in Luke?
Luke chapter, is it 17, 18, but when it comes to the widow, poor widow. 18 కదా. And then what Jesus says, when the Son of Man comes to this world, will he able to find the faith? Can you read that verse? What Luke 18, verse 8. Luke 18, verse 8. Hmm. 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 Will he find the faith on earth? This is referring to that widow, the poor widow, how she was going to the unrighteous judge and crying out for the inheritance. And finally, even though he was unrighteous, because this woman is, always be there, always coming and begging me, let me do something. And then when Jesus was referring to that story, and he's saying, when Son of Man comes, will he able to find the faith that woman has? అంటే ఎంత పర్సిస్టెంట్గా తనకు కావాల్సిన ఇన్హెరిటెన్స్ గురించి ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఆ విడో, ఆ పూర్ లేడీ ఎట్లయితే వెళ్ళిందో, ఆయన వచ్చినప్పుడు అట్లాంటి పర్సిస్టెన్స్, అట్లాంటి పేషెన్స్ ఉండదంట, అట్లాంటి ఫెయిత్ ఉండదంట. ఇట్స్ వెరీ టఫ్ కదా. మనకంతా వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్టెంట్ వరల్డ్ నౌ. ఇన్స్టెంట్గా అయిపోవాలని, ఇన్స్టెంట్గా వచ్చేసేయాలి. రైట్? దట్స్ ద వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. నాట్ ఓన్లీ వన్ ఆప్షన్, ఈ ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్, ఆ ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్. దేర్ వర్ సో మెనీ ఆప్షన్స్ నౌ అవైలబుల్. అండ్ వీ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్స్టెంట్లీ. ఇన్స్టెంట్ క్రిస్టియన్స్. ప్రాబ్లం కూడా అట్లా ప్రేయర్ చేయాలి, అట్లా ప్రామిస్ పట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. అండ్ దెన్ యూ నీడ్ టు బి హీల్డ్, యూ నీడ్ టు బి గెట్ ఎ జాబ్, యూ నీడ్ టు గెట్ ఎ హౌస్. రైట్ అవే అయిపోవాలి అన్నిటికీ. బట్ హౌ పర్సిస్టెంట్ యు ఆర్, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, ఎంతగా నువ్వు ఆయన దగ్గర ఏడవగలవు, ఎంతగా నువ్వు అది చూపించగలవు మాటిమాటికి. వితౌట్ క్రైస్ట్ ఇట్స్ ఫెయిత్లెస్. ఉండదంట. వితౌట్ క్రైస్ట్ ఇట్స్ ఫియర్లెస్. రెవరెన్స్ కదా. ఈ రోజుల్లో వాట్ ఐ సీ, ఈవెన్ ఇన్ మై లైఫ్ కానీ, మా కుటుంబంలో కానీ, ఈవెన్ ద చర్చెస్, ద మెయిన్ థింగ్ వాట్ ద చర్చ్ అండ్ ద పీపుల్ ఆర్ ల్యాకింగ్, ద రెవరెన్స్. దేవుడు అంటే భయము లేదు మనకి. స్లోలీ గోయింగ్. ద రీజన్ ఈజ్ వితౌట్ క్రైస్ట్. పేరుకే ఇట్స్ జస్ట్ we call to be Christians, we call to be believers, but where is the fear and the reverence that needs to be given? Easy అయిపోతున్నాయి కదండి. We don't want to spend time, we don't want to worship the Lord with awe, with reverence. We don't want to prepare ourselves. And the Bible says you need to be careful when you are going to the temple of God. Check yourself. నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఫియర్ ద లార్డ్. మనము భయపడకపోతే మన పిల్లలు భయపడరండి. దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు సే కదా. మనము దేవుని భయపడకపోతే మన పిల్లలు భయపడతారా? నో, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. హౌ ఫియర్ ద లార్డ్, హౌ వి ఫియర్ ద లార్డ్. పర్టికులర్గా మనకి అట్లీస్ట్ వీ హ్యావ్ సర్టన్ బ్యాక్గ్రౌండ్ దట్ వీ కేమ్ ఫ్రమ్. నాకు తెలిసి ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ సిఎస్ఐ చర్చ్లో వి వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్, నాకు 26 years ఐ వాజ్ దేర్ ఇన్ ది సిఎస్ఐ చర్చ్. ఒక్కటి ఏంటంటే ఐ యూజ్ టు గో లేట్, కానీ బట్ వీ నెవర్ యూజ్ టు టాక్ ఇన్ ద చర్చ్, వీ నెవర్ యూజ్ టు స్మైల్ ఆర్ లాఫ్ ఇన్ ద చర్చ్. ఇట్ వాస్ అ కామ్ అండ్ క్వైట్. దట్ రివరెన్స్ ఇట్ వాస్ దేర్. బట్ ఇప్పుడు ఏమైపోయింది? ఈజీ గోయింగ్. రైట్? మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, జీవము గల దేవుణ్ణి. దెన్ పాల్ సేస్ టు తిమోతి, ఇట్ ఈస్ అ హౌస్ ఆఫ్ అ లివింగ్ గాడ్. నేను రావటం లేట్ అయితేమో జనులందరికీ నువ్వు తెలియజేయి హౌ దే హ్యావ్ టు బిహేవ్ ఇన్ ద హౌస్ ఆఫ్ అ లివింగ్ గాడ్. యూ నీడ్ టు టెల్ దెమ్. అండ్ దాన్ని లిస్ట్ ఇస్తాడు. వృద్ధులైతే గిన, ఇఫ్ ద ఎల్డర్లీ పీపుల్ హౌ దే నీడ్ టు బి, ఇఫ్ దే ఆర్ విడోస్ హౌ దే నీడ్ టు బి, ఇఫ్ దే ఆర్ యంగ్ పీపుల్ హౌ దే నీడ్ టు బి. కదా. ద ఫస్ట్ డెత్ ఎక్కడైందండి? వేర్ ద ఫస్ట్ డెత్ హ్యాపెండ్? ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఫస్ట్ డెత్ ఎక్కడైంది? ఎక్కడ?
యాక్స్ మనందరం చదువుకున్నాం కదా, యాక్స్ ఫస్ట్ డెత్. అననీయ సపీరా కదా, రైట్? దట్స్ ఇన్ ద చాప్టర్ 5. Chapter 5. First death happened in the Sunday service. First death happened in the Sunday service, on the Sunday service. What that tells us? It's even more powerful than the Old Testament. Even more powerful than, మనం చాలాసార్లు చెప్తాం కదా, New Testament is very powerful. That is what Christ offers. But when it comes to the reverence also, New Testament is very powerful. What is the one thing that they did? They don't have a fear. They took it easy. They thought God is not watching them. Of course they gave. But one thing they are sure in their heart, God is not watching them. Without Christ, it's a formality. Without Christ, it's a faithless. Without Christ, it's a fearless. Those are all the category of people that we see in these 19 categories, right? And then it also says, మనం ఆ కేటగిరీస్లో చూసినప్పుడు పీపుల్ దట్ డజంట్ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్, వాళ్ళతో కూడా స్టే అవే అంటున్నాడు. ఐ వండర్ ఇఫ్ వీ అప్లై ఆల్ దీస్ థింగ్స్, చర్చెస్ విల్ బి ఎంప్టీ. ఎవరుంటారు చర్చెస్లో? ఇంకా పాల్ ఈజ్ నాట్ సేయింగ్ తిమోతి టు ఇన్వైట్ దెమ్, నో, స్టే అవే ఫ్రమ్ దెమ్ అంటున్నాడు అక్కడ. యు సీ హౌ డేంజరస్ ఇట్ ఈస్, హౌ స్లోలీ వీ మూవ్ ఆన్. ఎండ్ టైమ్స్లో ఇవన్నీ కూడా ఎండ్ టైమ్స్లో జరుగుతాయంట. వితౌట్ కంట్రోల్, అన్కంట్రోల్డ్ యాటిట్యూడ్స్ అండ్ అన్కంట్రోల్డ్ యాక్షన్స్ కదా. వెళ్ళాను, చూడంగానే మంచిగా తలకాయ కట్ చేసి కాల్చి పెట్టినాడు. మళ్ళీ అక్కడ చూడంగానే మంచి పాయ పెట్టేసినాడు, ఫ్రెష్ ప్రాన్స్ పెట్టేసినాడు, మొత్తం తీసుకొచ్చేసి వండేసాను నేను. యూ గో టు ఇండియన్ స్టోర్, మనకేంటో 1 type ఆఫ్ సోనా మసూరి, ఒక 50 types ఆఫ్ సోనా మసూరి ఆర్ దేర్. హౌ మచ్ యూ విల్ బి టెంప్టెడ్? Even I got tempted so much so that I brought all these things. Uncontrollable attitude. People are living, including me. Sometimes we cannot control. But as believers, we need to have that control. One of the fruit, I always say that, one of the fruit that God has given, God expects us, is the self-control. కదా, కొన్నిసార్లు మాట్లాడాలి, కొన్నిసార్లు నో, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు. కొన్నిసార్లు చెప్పాలి, కొన్నిసార్లు చెప్పకూడదు, నో. దట్ ఈస్ ద ఫ్రూట్ దట్ గాడ్ గివ్స్ అస్, రైట్? గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ, బట్ హ్యాస్ గివెన్ అ స్పిరిట్ ఆఫ్ లవ్, పవర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. మనకిచ్చాడు అని, ఆయన మనకిచ్చాడని, హీ హ్యాస్ గివెన్ అస్. కానీ ఇవ్వందే కలిగి ఉంటాం. మనకు అసలు స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇవ్వలేదంట. గాడ్ డిడ్ నాట్ గివ్ అస్, అసలు ఇవ్వలా అది. కానీ మనం కలిగి ఉండేది అది, ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా. దిస్ ఈజ్ వెన్ పాల్ ఈజ్ రిఫరింగ్ టు తిమోతి టు యూజ్ హిస్ గిఫ్ట్. ఆయనకి ఇవ్వబడిన వరాన్ని గురించి వాడుకో అని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉంటాడు. దట్ హౌ కంట్రోలబుల్ లైఫ్ వీ ఆట్ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్. సెల్ఫ్ కంట్రోల్ లేని వారందరూ కూడా దే ఆర్ ద సెట్ ఆఫ్ పీపుల్ దట్ వీ నీడ్ టు బి అవే. అంటే దట్ నేచర్, ఆ నేచర్ మన జీవితం నుంచి తీసేసుకోవాలి. అన్కంట్రోల్డ్ అట్రాక్షన్స్ కదా. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది, రైట్? వీఆర్ నాట్ బయింగ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ద నీడ్ నౌ. వీఆర్ నాట్ బయింగ్, వీఆర్ బయింగ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ఆఫర్స్. నీడ్ని బట్టి మనం వెళ్ళట్లే. ఇప్పుడు బై 1 get 1 ఫ్రీ కొనేస్తాం మనం. 6 months ఇంట్రెస్ట్ ఫ్రీ కొనేసే. ఇప్పుడు ఆ ఏ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ యూ సెర్చ్ ఇట్ విల్ కమ్ అగైన్.
Suggestion for you. Suggestion for you to buy. Uncontrollable attractions. On the hand లోకి వచ్చేసాయి మనకి. నాకు ఇది కావాలనో someone has it, so I need to have it. End daysలో పీపుల్ ఎలా తయారవుతారంట? They have uncontrollable attitudes, uncontrollable actions, and uncontrollable attractions. You don't really seek the Lord and ask the Lord, దేవా నాకు అది నిజంగానే కావాలా, లేదా నా జీవితంలో ఇదిగో నాకు కోపం వస్తుంది మాటికి. వాట్ ఐ నీడ్ టు డూ లార్డ్, ఏం చేయాలి నేను? కెన్ వీ ఫాస్ట్ అండ్ ప్రే? ఒకరోజు సిద్ధపరచుకొని, దేవా ఈరోజు నేను ఉపవాసం ఉంటాను, నేను ఇదిగో ఏదైతే ఈ యొక్క డిజైర్ లేకపోతే ఏదైతే ఇది నన్ను టెంప్ట్ చేస్తుందో, కొన్ని సమయాల్లో అన్కంట్రోలబుల్గా బిహేవ్ చేస్తుందో, ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్టైమ్స్ ఫుడ్ హ్యాబిట్స్. నేను చాలా బాధపడేది అది ఒక్కటే నా జీవితంలో. సమ్టైమ్స్ ఐ కెనాట్ కంట్రోల్. బట్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ఆస్క్ ద లార్డ్స్ హెల్ప్. ఈ విషయాల్లో మనం అడగాలి దేవుణ్ణి, దేవా నేను ఏదన్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సో మెనీ అదర్ థింగ్స్, వాట్ ఎవర్ మనం ఒకసారి జడ్జ్ చేసుకుంటే దెర్ ఆర్ మెనీ ఏరియాస్ వే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెల్వ్స్. మనం ఎంతగా దేవుణ్ణి, హౌ ఫార్ వీఆర్ సీకింగ్ హిస్ హెల్ప్ ఇన్ దోస్ ఏరియాస్. అలా వదిలేస్తున్నామా మనం? నేను అంతేలే అనుకుంటున్నామా? నేచర్ నో అండి, అలా ఉండదు. ద బేసిక్ థింగ్ ద బిలీవర్ ఈజ్ హౌ మచ్ వీ హ్యావ్ చేంజ్డ్. కదా, ఎంత మార్చబడ్డాం మనం. దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. క్రైస్ట్కు ముందు నేను ఎలా ఉన్నాను, క్రైస్ట్ వచ్చిన తర్వాత నా జీవితంలో ఎలా ఉంది. And then that's the same thing. అందుకోసమే there was a mandate. I think the last other Sunday that I was talking, there was a mandate that we have to following Jesus Christ. What it results? It results a change in us. Our attitude మార్చబడుతుంది. Of course కొంత నేచర్ కొన్ని ఉంటాయండి, కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాగేవాడు ఉన్నాడు, బాగా తాగుతాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమైంది? తాగడు, కానీ అదే హార్ట్తో పని చేస్తాడు. దట్ వుడ్ నాట్ చేంజ్. ఒకడు ఎప్పుడు భార్యను కొట్టేవాడు అనుకోండి, బట్ వెన్ హీ కమ్స్ టు ద లో, దేవునిలోకి వచ్చిన తర్వాత ఏమైంది? తన తప్పును తెలుసుకుంటాడు. బట్ ఏదైతే తనకు కోపం వస్తుందో ఇంకోటి ఉందో అది ఏం చేస్తుందంటే సువార్త వైపుకు మార్చబడుతుంది. దట్ వి సీ ద జలస్ దట్ పాల్ హ్యాడ్. కదా, పాలు కూడా ఎట్లా ఉండేది? ఓ దేవుడు అంటే ఎవడైనా కొట్టేసేవాడు, ఇంక అంతే. అండ్ వెన్ హీ కమ్స్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది? కక్ష చేతైనా ఎలాగైనా సరే క్రీస్తుని ప్రకటించు. అండ్ దెన్ హీ ఆర్డైన్స్ తిమోతిని కూడా సమయమందు అసమయమందు నువ్వు క్రీస్తుని ప్రకటించు. ద జలస్ దట్ హీ హ్యాడ్ ఫర్ గాడ్ హీ క్యారీడ్. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనది క్రీస్తు కొరకు వాడబడుతుంది. మన నేచర్ ఏదైతే ఉందో దట్ వీ హ్యావ్ టు సీ. కదా, అందుకోసమే పాల్ రైట్స్, ఐ డోంట్ రిమెంబర్ ద వర్డ్స్, ఎవరైనా గూగుల్లో కొట్టండి, హౌ ఐ కంట్రోల్ మై బాడీ అని చేస్తారు కదా. నేను ఎవరికైనా ప్రీచ్ చేసి నేను భ్రష్టునైపోతానేమో, ఆఫ్టర్ ప్రీచింగ్ సమ్వన్ దట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై స్పిరిచువల్ థింగ్, సో ఐ ఆమ్ కంట్రోలింగ్ మై బాడీ. ఎక్కడ ఉంటుంది? కొరింథియన్స్లో ఉంటుంది ఒక మాట కదా, ఒకరికి ప్రకటించి నేను భ్రష్టునైపోకుండా ఉండటానికి నేను నా యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. ఆల్సో రీసెంట్గా ఇంగ్లీష్ సర్వీస్లో కూడా మాట్లాడుతుండే ఇన్ 2 Corinthians chapter 12, there were so many things I could boast about, but God has placed a thorn in my flesh so that I may not boast. నేను ఎక్కువగా అతిశయించకుంటున్నట్లు దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును పెట్టి ఉన్నాడు. అండ్ టాప్ ఆఫ్ దట్ ఈజ్ కంట్రోలింగ్ హిస్ బాడీ, ఈజ్ పనిషింగ్ హిస్ బాడీ. భ్రష్టునైపోకుండా కదా మాట్లాడొచ్చండి. ఇఫ్ యు ఆర్ గిఫ్టెడ్, నేను కూడా మాట్లాడుతున్నాను కానీ చెప్పొచ్చు. ఇట్స్ ఈజీ టు స్పీక్ వన్స్ యు ఆర్ ఇన్ టు దిస్ రెల్మ్. కొన్ని రోజులకి యూ స్టార్టెడ్ స్పీకింగ్, యూ స్పీక్, బట్ లివింగ్ ఈజ్ నాట్ ఈజీ, రైట్? సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు ఫేస్ వాట్ ఐ స్పీక్, ఐ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్. ఇట్స్ నాట్ ఈజీ అన్లెస్ ఐ కంట్రోల్. ఎందుకోసమే దట్ ఈస్ ద వన్ థింగ్. అందుకోసమే ఫాస్టింగ్ ప్రేయర్స్, they are very much needed. That is the one way to control our bodies. Uncontrollable lives, right? Without control. And then
వితౌట్ కాన్సక్రేషన్ కదా, లీజర్ లైఫ్. ఈరోజు మనం ఒక్కసారి మనం డిఫైన్ చేసుకోవాలి మనల్ని అంటే, వేర్ ఆర్ వి ఎట్ అంటే, వీఆర్ లుకింగ్ ఎట్ దట్ కన్వీనియంట్గా ఉండాలి నాకు. ఐ జస్ట్ వాంట్ టు బి రిలాక్స్డ్. I just want to be going easy. I don't want to take risk. Right? I want to just sit on the chair and relax. Koncham late ayindi. Okay, we have a live service. God has given us, for a different reason. If you are sick, then use it. Right? Not that you are, ఈరోజు పడుకున్నా నేను లేగలేకపోయాను. No, that is not an excuse. కానీ మనకి ఎట్లా అయిపోయింది ఇప్పుడు? ఈజీ అయిపోయింది. ఇది కాకపోతే ఇంకో చర్చి లైవ్ సర్వీస్ చూసేస్తాం, ఇంకో దానికి వెళ్ళిపోతాం. యూ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ విత్ ఇన్ యువర్ కన్వీనియంట్. అఫ్ కోర్స్ వీ నీడ్ టు యూజ్ కదా, టూల్స్ కానీ రిసోర్సెస్ కానీ వీ హ్యావ్ టు యూజ్. బట్ డజంట్ మీన్ దట్ ఐ లివ్ ఇన్ దట్ చైర్. అది ఏదో భారం లేకుండా జీవించడం లేదు. దెర్ ఇస్ అన్ఫార్చునేట్లీ వన్స్ యూ బికమ్ అ బిలీవర్, there is no way that you can live a life without burden. నాకు అర్థమైంది ఒకటేనండి, బర్డన్ లేకపోతే వీ కెన్ నెవర్ ఎవర్ చేంజ్. I may gain lot of knowledge, I may gain lot of wisdom, but if I don't have a burden, the change would not come. It will not be established also. మనం మార్చబడలేం. ఇతరులు రక్షించబడాలి, లేకపోతే నేను కష్టపడి పని చేయాలి అనేటువంటి భారం లేకపోతే మనలో ఎప్పటికీ కూడా మార్పు రాదు. కెన్ ఎవర్ చేంజ్. వీ హ్యావ్ టు సీ. అందుకోసమే ఈ కంట్రీస్లో దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్ అండి. వీ హ్యావ్ టు ఫోర్స్ అవర్ సెల్వ్స్. మనమే ఫోర్స్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ వే. లీజర్ లైఫ్ వితౌట్ కన్సక్రేషన్, లూజ్ లైఫ్ అంటే ఏంటి? యూ డోంట్ బేసికలీ కేర్ about your life. It goes whatever and wherever it goes, let it go. అందుకోసమే LGBTQ ఇవన్నీ వచ్చేసాయి చర్చెస్లోకి. వై? పీపుల్ ఆర్ నాట్ రియల్లీ కేరింగ్ దేర్ లైఫ్స్. దేవుడు ఎలాంటి లైఫ్ ఇచ్చాడు, ఎలా జీవించాలి, మనం వచ్చిన ఒక్క లైఫ్ కదా మనకి ఇవ్వబడ్డది. దర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్. ఈ లైఫ్ని మనం ఎలా ఉపయోగించుకుంటే కదా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. హౌ వి యూజ్ దిస్ లైఫ్, ఇట్ మ్యాటర్స్ ఫర్ ద ఎటర్నిటీ. ఈ లైఫ్నే మనం కేర్లెస్గా మనము చేసేసుకుంటే వేర్ డు వి గో? ఏం చేయగలం మనం? ఎలా ఇంపాక్ట్ చేయగలం? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం? నేను చాలామందితో మాట్లాడటం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు. ఆల్ హ్యావ్ డిజైర్, అందరికీ ఉంది, కానీ ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు. దే ఆర్ నాట్ మూవింగ్. దే సే, బ్రదర్ వీ హ్యావ్ సంథింగ్ దట్ వీ వాంటెడ్ టు డూ, బట్ you're not moving forward. అక్కడే ఉండు ఏదో ఒకటి. రైట్? వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు సే. బట్ కానీ రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు మనం రీజన్స్ చెప్పగలమా? బికాస్ ఆఫ్ దట్ పర్సన్ లార్డ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ. అన్ఫార్చునేట్లీ చెప్పలేము. ఎందుకంటే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. వీఆర్ లివింగ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ వేర్ క్రైస్ట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. గిఫ్ట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ వన్. మనకందరికీ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పగలం? రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు చెప్పలేం. బికాజ్ ఇఫ్ వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ లైఫ్, హౌ కెన్ వీ కేర్ ద లైఫ్ ఆఫ్ అదర్స్? మన జీవితాన్ని మనం సరిగ్గా పెట్టుకోవాలి అనే ఆశ లేకపోతే మనము ఇతరులకి జీవితాన్ని ఏమి మనం బాగు చేయగలం? ఏం భారం కలిగి ఉండం? మన పిల్లల్ని మనం బాగు చేసుకోవాలనే డిజైర్ మనకు లేకపోతే how can we impact and influence other families? Cannot do. There's one last thing. ఈ ప్యాసేజ్లో చూసేది ఏంటి? యు నో వాట్ వీ సీ ఇన్ దిస్ ప్యాసేజ్? ఇట్ టాక్స్ అబౌట్ లవ్ కదా. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్? మన Timothy 3. The people will be lovers of self, lovers of money.
కదా. ఇంకేమంటాడు ఇంకా, బ్రూటల్, నాట్ లవింగ్ గాడ్. వర్స్ 3లో చూస్తే హార్ట్లెస్, అన్పీసబుల్, స్లాండరస్, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్, బ్రూటల్, నాట్ లవింగ్ గుడ్, నాట్ లవర్స్ ఆఫ్ గాడ్. ఈ చాప్టర్లో చూస్తే మనం లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ రాదర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్. లవ్వే కనిపిస్తుంది, బట్ దిస్ లవ్ ఇస్ డిఫరెంట్. అవర్ గాడ్ ఈజ్ క్రియేట్, అవర్ గాడ్ ఈజ్ లవ్ కదా. మన దేవుడు ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎలా క్రియేట్ చేశాడు? ప్రేమ లేకుండా చేసుంటాడా? నో, రైట్. మనం వీ యాక్చువల్లీ ఇన్హెరిట్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. బట్ ఇఫ్ వీ డోంట్ లవ్ గాడ్, ఏమవుతుంది? వీ లవ్ అదర్ థింగ్. మనం దేన్నో దాన్ని ప్రేమిస్తామండి. ప్రేమ లేకుండా మనం ఉండలేం. ఎవ్రీ పర్సన్ మస్ట్ లవ్ సంథింగ్, బట్ వాట్ యు లవ్ ఈజ్ మ్యాటర్స్. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించకపోతే ఏం ప్రేమిస్తాం మనం? వాట్ ఆర్ ద థింగ్స్? ఇఫ్ వీ డోంట్ లవ్ గాడ్, what are we going to love? Self. The people will be lovers of self, lovers of money, pleasure. ఈ గాడ్ అనేది, దేవుని ప్రేమించడం అనేది మనం లేకపోతే ఇవన్నీ వచ్చేసి కూర్చుంటాయి. సంథింగ్ వి లవ్. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ when we proclaim our God is love, how much we love him. That is what it means. ఒక్క మెసేజ్ కావాలంటే దీంట్లో నుంచి, how much we love God. If we don't love God, we love so many other things. It's easy. మనం అది తప్పు అని కూడా అనుకోం మనం, బికాజ్ చాలా నీడ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటుంది. How we love God, then it becomes, right, loveless living. What is first? First is without Christ. Second one is without control. And third one is without consecration. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇన్ క్రైస్ట్. వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్స్ ఇన్ క్రైస్ట్, నాట్ వితౌట్ క్రైస్ట్. దెన్ వీ హ్యావ్ అ ఫెయిత్ఫుల్ లైఫ్. దెన్ వీ గివ్ రివరెన్స్ టు గాడ్. And then we have control. Now we know what to do, when to do. దేవుడు మనకు నడిపింపిస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఈ రోడ్ని వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడైనా కూడా ఇక్కడ మధ్యలో ఒక క్రాస్ జంక్షన్లో ఉన్నప్పుడు, దెన్ వేర్ యూ డోంట్ నో వేర్ టు గో, అండ్ ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ టు టేక్ రైట్ ఆర్ లెఫ్ట్. ఐ థింక్ ఇట్స్ ఇన్ ఐజియా చాప్టర్ 30. మనకి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, వీ మే ఫేస్ సో మెనీ సిచ్యువేషన్స్, బట్ ఒక బిలీవర్గా how I lead my life by loving God. మనకు అంత తెలియకపోవచ్చండి, బట్ how we love God, that is how we can influence the people. And then he goes on, he says, he talks about sisters కదా. సిస్టర్స్ గురించి మాట్లాడినప్పుడు, and then he says always learning and never able to arrive at knowledge of truth. This is particularly for sisters. They always try to learn, but they never come to the knowledge of truth. ఎంతగాడికి నేర్చుకుంటూనే ఉంటారు, కానీ ఎప్పుడు కూడా సత్య విషయమైన అనుభవజ్ఞానులకు రారు. కాబట్టే they will be deceived easily. They are not able to judge who is man of God, who is not. వాళ్ళు లోపల చేసుకుంటారంట వాళ్ళని. అందుకోసం చూడండి, బాబాలు గీబాలు వాళ్ళకి ఎక్కువ భక్తిపూర్లు ఎవరు ఉంటారంటే ఈ సిస్టర్సే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే దే సీ సంథింగ్ ఇన్ దెమ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు దట్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ సర్వసత్యంలోకి రాలేరు వాళ్ళు. సో దట్ ఆల్వేస్ డిపెండ్. అందుకోసం మనకి ఇప్పుడు సెలబ్రిటీ పాస్టర్స్, సెలబ్రిటీ చర్చెస్, దే హావ్ బీన్ డెవలప్డ్ సో మచ్. ఎక్కడ చూసినా అదే వన్ మ్యాన్ షోలే. ఇంకా ఆయన్ని ఫాలో అవటం, ఆయన కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఐ హ్యావ్ సీన్ మూవీ స్టార్స్కి గొడుగు పట్టుకోవడం చూసా, కానీ నేను ఎవర్ సీన్ రీసెంట్గా గొడుగు పట్టుకొని వెళ్ళిపోతున్నారు పాస్టర్కి. వావ్ అనిపించింది నాకు. వాట్ ఎ లైఫ్. ఈజ్ ఎ బైబిల్ ఆఫ్ కోర్స్. అంత పీపుల్ పరిగెత్తా ఉన్నారు, కెమెరాలు వెళ్ళిపోతున్నది. ఏమంటారు అది? పాపరాబ్జీనా? దర్ ఇస్ సంథింగ్, దర్ ఇస్ అ వర్డ్ పాపరాబ్జీ సంథింగ్, పాపరాజీ సంథింగ్. మూవీ స్టార్స్, సెలబ్రిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ద సేమ్ థింగ్ ఈజ్ విత్ పాస్టర్స్. ఎందుకంటే
This is all, I mean, we cannot blame them. We cannot blame them because we are supposed to come to the knowledge of truth because the word is given, Holy Spirit is given. మనం ఎంతగా యూజ్ చేసుకుంటాం మనం. అందుకోసం అంత్యదినముల్లో ఏంటంట, అంత్యదినముల్లో ఏంటి, అపాయకరమైన కాలంలో వస్తాయంట. వీ కెన్ రీడ్ దట్ ఇన్ 2 Peter 3:3. 2 Peter 3:3. తెలుసుకోండి. In knowing that first of all that the scoffers will come in the last days with scoffing, following their own sinful desires, and they will say, where is the promise of his coming? For ever since the fathers fell asleep, all things are continuing as they were from the beginning of creation. ఇదంతా కూడా సొల్లే, ఇదంతా ప్రభు వచ్చేది లేదు, ఏమీ లేదు. 2000 years అయిపోయింది, అప్పటి నుంచి చెప్తా ఉన్నాడు ఆయన వచ్చేది లేదు. దట్ మీన్స్ అంటే వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే, యూ డోంట్ హ్యావ్ టు చేంజ్, యూ లివ్ హౌ ఎవర్ యూ వాంటెడ్ టు లివ్. ఇంతవరకు రాలేదు కదా, ఇంకా కూడా రాడు. అపహాసకులు, దే ఆర్ స్కాఫర్స్ అంటున్నాడు ఎవరు, పాల్. ఇది ఎప్పుడు, ఇది 1st century. దిస్ హీ హాజ్ రిటన్ ఇన్ ద 1st century. ఈరోజు మనం వాట్ వీ హ్యావ్ టు సే, అప్పుడే అట్లా ఉంది అంటే ఇప్పుడు ఎంత మార్చబడి ఉండాలి లోకం. ఫర్ సమ్ రీజన్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ కుడ్ గెట్ ది స్క్రిప్చర్స్. ఈరోజు మనం చదువుకోవడానికి అనుకూలంగా దేవుడు 2000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడంటే, దేవుని చూడండి, దేవుని జ్ఞానము, విజిటము, హౌ మచ్ దట్ హీ కుడ్ థింక్ అండ్ కేర్ ఫర్ అస్. అండ్ దెన్ హీ గోస్ ఆన్ అండ్ సేస్, పాల్, look at my life, how I lived, how I taught. Look at my life. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అక్కడ పౌల్, చూపిస్తున్నాడు. And then he says, read and meditate the word. చాలా చాలా మనం మిస్ అయ్యేది ఏంటంటే, వాక్యాన్ని మనం చదవకపోవటం వల్ల అండి, వాక్యాన్ని ధ్యానించకపోతే. వన్ థింగ్ అంటే, ఇప్పుడు వన్ థింగ్ దట్ వీ కెన్ సే దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు లవ్ గాడ్ అని చెప్పగలిగితే, వన్ సొల్యూషన్ జాషువా చాప్టర్ 1 verse 8. దేవుడు తనకి ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు, దేవుడు తనకి ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు, నువ్వు వెళ్ళు, ఐఎమ్ విత్ యూ అని చెప్పినప్పుడు, దెర్ ఇస్ వన్ థింగ్ దట్ హీ సేస్ టు జాషువా, verse 8, chapter 1 verse 8. కదా ఆయన ఏం చెప్తాడు, జాషువాకి ఏం చెప్తాడు అక్కడ, సో దట్ ఇక్కడ సీక్రెట్ చెప్తున్నాడు. ఇక్కడ ఎలాగ దేవుణ్ణి నువ్వు వెంబడిస్తావు, రైట్కి లెఫ్ట్కి వెళ్ళకుండా నువ్వు ఎలాగ నడవగలుగుతావు, ఒక సీక్రెట్ చెప్తున్నాడు ఇక్కడ. మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏంటో వాట్ ఈస్ ద సీక్రెట్? మెడిటేట్ ద లా. నువ్వు ఎంత మెడిటేట్ చేస్తే అంత నడుస్తూ ఉంటున్నాడు ఇక్కడ. నీకు ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆ పవర్? దేవుని మార్గంలో నడిపించబడడానికి, దేవుని మార్గంలో నడవడానికి ఎక్కడి నుంచి వస్తుంది పవర్ మనకి? వీ కెనాట్ డూ ఆన్ అవర్ ఓన్. మనం చేయలేం. వీ కెనాట్ డూ. హౌ మచ్ ఐ ట్రై, నో. మనం ఎంత టైం వాక్యం మీద పెడతామో, ఎంతగా ధ్యానిస్తామో, నెమరు వేయటం కదా, నెమరు వేయడం చూస్తాం మనం, పశువులు నెమరు వేస్తాయి. హౌ మచ్ వీ స్పెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ వాక్యాన్ని చదువుకోగానే నిద్ర వచ్చేస్తుంది. రైట్? ద మూమెంట్ వి టేక్ ద బైబిల్, ఏమొస్తుంది? ఫస్ట్ నిద్ర వస్తుంది. అస్సలు చదవనేది నేను. ఎందుకంటే లైఫ్ ఇతరుల కొరకు మనం ఎంత చదువుతాం, మన కొరకు మనం ఎంత చదువుతాం, ఎంత ధ్యానిస్తాం. ధ్యానించడమే, అదే చెప్తున్నాను కూడా. యూ మెడిటేట్ అండ్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ అప్రైట్లీ. సీక్రెట్. దేవుడు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానించగలుగుతామో, దేవుడు మనం నింపేస్తాడు, శక్తితో నింపేస్తాడు, బలముతో నింపేస్తాడు, పరిశుద్ధాత్మని ఇన్వోక్ చేస్తాం. హౌ వీ ఇన్వోక్ ద హోలీ స్పిరిట్? బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం ధ్యానం చేయాలి అనేటువంటి ఆశతో చదువుతామో, పరిశుద్ధాత్మ ఇన్వోక్ చేసినట్లే ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం అడుగుతాం. అందుకోసమే సామ్ 1లో కూడా ఏముంటుంది? ఎవరంటే, హూ ఇస్ ద బ్లెస్డ్ మ్యాన్? దివారాత్రులు ధ్యానించువాడు అని ఉండి అక్కడ ఆగదు. ఇంకోటి కూడా ఉంటుంది, ఏమని?
ఓరు నాటబడినవాడై ఆకు వాడక ఫలం ఇచ్చు. అక్కడ కూడా ఆగడు, అక్కడ కూడా ఆగడు. ఇంకేం చెప్తాడు? అతడు చేయునదంతయో సఫలమగును కదా. సాములో కూడా ఎవరికెవరికి దూరంగా ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అది అక్కడ పెట్టి కాముగా ఉండమని చెప్పట్లా. నువ్వు ఎంత దూరంగా ఉండాలో అంతగా దగ్గరగా వాక్యంలో ఉండాలంట. అండ్ దెన్ ఎప్పుడు వాక్యం చదువుతామో అండ్ దెన్ వీ డూ థింగ్స్ అండి. వీ డూ థింగ్స్. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కదా. ప్రార్థన అనేది బేస్ అయితే దాని మీద ఆధారపడినప్పుడు, వాక్యం చదివినప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు డూ థింగ్స్. దేవుని మార్గాలను నడవటం కానీ, ఆయన ఆజ్ఞలను పాటించడం కానీ. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి కాదంటాడు. ఎందుకు? యాక్చువల్గా అన్నీ కఠినమైనవే, చాలా కఠినమైనవి కదా. మనకి ఇవ్వబడిన అన్నీ కూడా చాలా కఠినమైనవే, కానీ కాదంటాడు. ఎందుకు? వెన్ వి మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన మనకు ఆ శక్తిని, ఆ బలాన్ని ఇచ్చి నడిపింపజేస్తాడు ఆయన. అందుకోసమే వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్ ఫుల్నెస్లో ఉంటాం, ఫెయిత్ఫుల్గా ఉంటాం, ఫియర్ఫుల్గా ఉంటాం. మనం కంట్రోల్ లైఫ్ ఉంటుంది, కమిటెడ్ లైఫ్ ఉంటుంది. అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు లవ్ గాడ్. దేవుణ్ణి మనం ప్రేమించే విధంగా మనం ఉంటామంట మనం. కానీ అంత్య దినముల్లో ఏముంటుంది? పీపుల్ ఆర్ వితౌట్ క్రైస్ట్. అంత్య దినముల్లో ఏముంటుంది? పీపుల్ ఆర్ వితౌట్ కంట్రోల్. అంత్య దినముల్లో ఏముంటుంది? పీపుల్ వితౌట్ కన్సక్రేషన్. ఈరోజు పీపుల్ అంటానికి లేదు, వీ హ్యావ్ టు సీ ఇన్ అస్ కదా. మనం చూసుకోవాలి మన జీవితంలో ఏముందామో మనం చూసుకోవాలి కదా. మనం చూసే కొద్ది డేస్ ఆర్ గెటింగ్ హార్డ్ అండ్ హార్డ్ అండ్ వీఆర్ లూజింగ్ హార్ట్ స్లోలీ. ఇట్ గోస్. మనం పెట్టుకోకపోతే, మన దగ్గర పెట్టుకోకపోతే వీ కెనాట్ సర్వైవ్. నాకు అనిపిస్తుందండి, కూడికలు లేకపోతే, ప్రార్థనలు లేకపోతే, డూ యూ థింక్ ఐ కెన్ సర్వైవ్? ఐ డోంట్ థింక్ సో. మనకు కావాలి, వీ నీడ్ ఆ ఫెలోషిప్, ఆ ప్రేయర్ లైఫ్. మనం ఎంతగా ఆధారపడతామో, ఎంతగా కావాలనుకుంటామో అంతగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకి ఈ అంత్య దినముల్లో మనము ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించడానికి ఇట్స్ నాట్ ఈజీ, బట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెన్ వీ హ్యావ్ అ హార్ట్. మనకి ఈ హార్ట్ ఉంటే గిన దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు. లెట్ us గో టు ద టేబుల్. ఈరోజు మనకి టేబుల్ కూడా మరి యాజ్ వీ ఎంటర్ ఇన్ టు ద టేబుల్, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ బుచ్చిరాజు గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తాడు. లెట్ us ప్రిపేర్ అవర్ సెల్వ్స్. మరి వాక్యం మనకు వచ్చింది, ఎలా సిద్ధపడదాం, ఎలా అడుగుదాం, మనల్ని దేవుని అడుగుదాం కదా. వీఆర్ నాట్ హియర్ జస్ట్ టు హియర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ వాక్ అవే. దట్ ఈస్ నెవర్ బీ ద మెసేజ్. ఎప్పుడు కూడా హెచ్చరికలు పనిచేయవండి, ఎందుకంటే మనకు సహాయం కావాలి కదా. ఎప్పుడు వాక్యం డెలివర్స్ ఆల్వేస్. వీ నీడ్ టు నో దిస్. నూతన నిబంధనలో వాక్యము మనల్ని హెచ్చరిక చేసి వదిలిపెట్టదు. వాక్యము ఆల్వేస్ డెలివర్స్ అస్. దట్ ఈస్ వర్డ్ ద వర్డ్. ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దట్ ఈస్ ద వర్డ్. మన సొంతంగా ప్రయత్నించి మనం వెళ్ళి రేపు చేయాలనుకుంటే చేయలేం. మనం ఏదైతే కమిట్మెంట్ తీసుకుంటామో రేపు అదే ప్రాబ్లం వస్తుంది, దాంట్లోనే ప్రాబ్లం వస్తుంది. వీ సీ అవర్ సెల్ఫ్ defeated again and again. But what we are offered is not just a command. Old Testament lo law okkate kaadu. No, the word has everything to encourage, to uplift, to build, to set us right, to guide. That is what we are going to do. We heard the message. Now it is the time that we go to the cross. Prabhu దగ్గరికి వెళ్తాం, అడుగుతాం, ప్రభువా అంటే బలపరచు. వాట్ ఎవర్ ద ఏరియా దట్ ఐ నీడ్ టు బి కరెక్టెడ్. కొన్నిసార్లు కొంతమందితో మనం ఉన్నామేమో, మేబీ గాడ్ ఈస్ టెల్లింగ్ టు స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. దే ఆర్ హర్టింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. వారు మన జీవితాన్ని హర్ట్ చేస్తున్నారేమో, మనకు తెలియకుండా కూడా మనం ఉన్నది పోగొట్టుకుంటున్నామేమో కొన్నిసార్లు, బికాస్ ఆఫ్ ద పీపుల్ దట్ వీ హ్యావ్ అ ఫెలోషిప్ విత్. వీ నీడ్ టు బి స్టే అవే. ఒక టైం వస్తుందండి, వీ నీడ్ టు లవ్ అవర్ ఫ్రెండ్స్, అవర్ పీపుల్, how much we love, but at the same time we need to protect the sanctity. క్రీస్తులో ఉన్న శాంక్టిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. the Holy Spirit will guide, the word will guide. మన ఊరికి మన సొంతంగా జడ్జిమెంట్ చేయం కదా. మన దేవుని ప్రభు ఏం చేయాలి, నేను వాట్ ఐ నీడ్ టు డూ లార్డ్. మన దేవుని ఖచ్చితంగా గైడ్ చేస్తాడు. how we need to be when it comes to dealing with the people of the world. ఈ లోకస్తుల గురించి మనం డీల్ చేసేది ప్రభు ఖచ్చితంగా నడిపిస్తాడు. Let us go to the table with that assurance
కదా, మనకు అష్యూరెన్స్ ఇవ్వబడ్డది, మనకి దేవుని ప్రణాళిక మనకి ఇవ్వబడింది. మనకి వి గో దేర్ విత్ బోల్డ్నెస్. అది కూడా ఏదో భయపడతా కాదు, ఆ భయం కాదు, దేవుని గురించిన భయంతో బోల్డ్గా వెళ్తాం. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటిది నేను తీసుకుంటానని. లెట్ us go to that table. బ్రదర్ వచ్చి lead us into the prayer and then we will go to the table. ప్రార్థన చేసుకుందామండి, సిద్ధపడదాం. మరి ప్రభు మనకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మరి తండ్రి, మరి మేడపైన గదిలో మరి తండ్రి మీరు దాసుని స్వభావం ఎత్తుకుని మరి తండ్రి శిష్యులందరి కాళ్ళు కడిగినారు తండ్రి. మరి మహాకాశాలు పట్టజాలని దేవుడు మరి తండ్రి మీరు రిక్తుడిగా మానవుడిగా వచ్చి మరి తండ్రి ఎంతవరకు తగ్గించుకున్నారో మరి తండ్రి. మరి ఇందాక వాక్యంలో ఇందాక బ్రదర్ చెప్తున్నట్టుగా పాస్టర్లు మరి తండ్రి మరి సెలబ్రిటీస్ అయినారని చెప్పి మరి తండ్రి వాక్యం సెలవిస్తూ మరి చెప్తున్న వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించలేనటువంటి జీవితాలు మాకు వద్దు తండ్రి. వాక్యానుసారంగా జీవించాలి తండ్రి. దాసుని స్వభావం ఎత్తుకోవాలి తండ్రి. అవును తండ్రి, శిష్యులు కాలు కడుక్కొని మీరు ఇలాగా చేయమని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చినారు తండ్రి. మీరు అటువలే తండ్రి మేము దాసుని స్వభావం ఎత్తుకోవాలి తండ్రి. అవును తండ్రి, మేము మరి తండ్రి మీలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మరి మనసులను సిద్ధపరచండి తండ్రి. ప్రత్యేకంగా మరి మీరు సిలువ యాగానికి వెళ్ళే ముందు మరి తండ్రి రొట్టె విరిచి మరి అలాగే తండ్రి ద్రాక్షరసం ఇచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, మాకు ఇది క్రైస్తవ నడకొడిక మరి ఉచితంగా ఇచ్చింది కాదు కదా తండ్రి. మీరు విలువ పెట్టి మరి తండ్రి సిలువ మీద మరి తండ్రి మీరు రక్తాన్ని చెందించారు, మీ శరీరాన్ని ఇచ్చారు తండ్రి. మీరు ప్రేమతో తండ్రి ఇందాక చెప్పిన వాక్యానుసారంగా తండ్రి ప్రేమ అంతకన్నా నేను ఏమి ఇవ్వగలను అంటున్నారు తండ్రి. మీరు శరీరాన్ని ఇచ్చారు తండ్రి, మీ రక్తాన్ని రక్తబొట్టు కూడా మా కొరకు చెందించినారు తండ్రి. అటువంటి జ్ఞాపకంలో తండ్రి మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇది ఏదో ఆచారబద్ధంగా కాకుండా తండ్రి ఏదో క్రైస్తవ బిడ్డలుగా మరి తండ్రి క్రైస్తవ కుటుంబంలో పుట్టినామని కాకుండా తండ్రి ఇది ఎంతో ధన్యకరమైన తండ్రి జీవితం తండ్రి. మిమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ సిలువ యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు తిన్న దెబ్బలో మీరు ఈపునే ఇచ్చేశారు, శరీరాన్ని ఇచ్చేశారు, మొత్తం ఇచ్చేశారు తండ్రి మా కొరకు ఇచ్చినారు తండ్రి. మేము ఎప్పుడు కూడా తండ్రి మీకు దూరంగా వెళ్ళిపోయి మేము ఎప్పటికీ కూడా మీలో బట్టలేనటువంటి స్థితిలో మరి తండ్రి మీరు మా కొరకు వచ్చి తండ్రి మీ శరీరాన్ని ఇచ్చారు తండ్రి. రక్తబట్టు తలుసుకుంటేనే తండ్రి మరి తండ్రి మేము ఎట్టివారం తండ్రి పాపలు తండ్రి మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మరొకసారి మిమ్మల్ని గుర్తెరగడానికి సహాయం చేయండి తండ్రి. బల్లలో పాల్గొనేటప్పుడు తండ్రి మమ్మల్ని మేము ఏమైనా ఆయాస్కరమైన సంగతులు మాలో ఇంకా లోకాచారాలు ఇంకా ఫియర్లెస్ లవ్ అని ఇందాక చూపించినట్టు రీతిగా తండ్రి అన్కంట్రోలబుల్ సెల్ఫ్ కంట్రోల్ కానీ లేకపోతే మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మేము సిద్ధపడడానికి మేము ఈ బల్లలో సిద్ధపడడానికి మరి మా హృదయాన్ని మరి తండ్రి మేము ముందు కుమ్మరించడానికి సహాయం చేయండి తండ్రి. మాలో ఏమైనా పాపాలు దోషాలు ఏమైనా తండ్రి మీకు ఆయాస్కరమైన సంగతులు తండ్రి ఇప్పటి వరకు మేము చేస్తుంటే తండ్రి క్షమించండి తండ్రి. మట్టి వారం తండ్రి ధూళి వారం తండ్రి క్షమించండి తండ్రి. ఏదో ఆ లోకాచారంగా తండ్రి మేము బల్లలో పాల్గొనకూడదు తండ్రి. మీ శరీరం కానీ మీ శరీరాన్ని మేము భుజిస్తున్నాం, మీ రక్తాన్ని మేము తీసుకుంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా హృదయాన్ని సిద్ధపడడానికి సహాయం చేయండి. మాలో ఏమైనా దోషాలు పాపాలు ఉంటే క్షమించండి తండ్రి. మేము ఒప్పుకుంటాం తండ్రి. మేము సిగ్గుపడం తండ్రి. మీ ముందే సిగ్గుపడ్డాం తండ్రి. అవును తండ్రి, నేను మీ అందరిలో కూడా ఎవరైనా సరే తండ్రి ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ఒప్పుకుంటే నువ్వు క్షమిస్తా ఉన్నావు తండ్రి. ఒప్పుకోకుండా ఉంటే మాత్రం క్షమించను అన్నావు తండ్రి. ఒప్పుకున్నాం తండ్రి. బలహీనులు తండ్రి క్షమించండి తండ్రి. మీ బలలో పాల్గొనడానికి కృప చూపండి తండ్రి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ శక్తిని తండ్రి తండ్రి సిలువలో మరి తండ్రి మీ బలలో పడుకుంటే పాల్గొంటే తండ్రి ఇది మాకు శక్తి అంటున్నావు తండ్రి. ఏదైనా మరి అయోగ్యంగా తీసుకుంటే మరి ఇది మాకు మంచిది కాదని చెప్పి వాక్యం సెలవిస్తున్నాం తండ్రి. మరొక్కసారి తండ్రి
మా హృదయాలు మేము కుమ్మరిస్తున్నాం తండ్రి. మా హృదయాలు మేము తడుతున్నాం. మా హృదయాలు మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. మా హృదయాలు మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మా వల్ల కాదు తండ్రి. మాలో తండ్రి మీకు దగ్గరికి రావడానికి మాకు సరిపోతుంది. మా జ్ఞానం సరిపోదు, మా వివేకం సరిపోదు, మా వాక్యం సరిపోదు. సహాయం చేయండి తండ్రి. కృప చూపండి తండ్రి. సహాయం చేసి మరి తండ్రి బల్లగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డని కూడా తండ్రి తట్టండి తండ్రి, తాకండి తండ్రి. ఎవరెవరికి తండ్రి ఏదైతే అక్కడికి ఉందో తండ్రి అవన్నీ కూడా తండ్రి లోటుపాట్లు అన్నీ కూడా తీసి సిద్ధపాటుగా తండ్రి మరి తండ్రి వ్యవసాయదారుడు ఎలాగైతే మరి పొలాన్ని సిద్ధపడుతున్నాడో అలాగే తండ్రి బల్లలో పాల్గొనడానికి ఇందులో మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకునేటప్పుడు మేము తండ్రి మా హృదయాన్ని అంతటినీ కూడా సిద్ధపాటు చేయడానికి సహాయం చేయండి తండ్రి. మాలిన్యాన్ని తీసేయండి తండ్రి. యేసు రక్తంతో మరి తండ్రి కడిగివేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రాకపోయి ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని కూడా దీవించండి తండ్రి. మీ మహిమ ప్రభావాలు ఘనత ప్రభావాలు తండ్రి అలాగే తండ్రి మీ ఇక్కడ పాల్గొనే మరి ఈ బల్లలో మరి తండ్రి పాల్గొంటుండగా మరి తండ్రి మరొకసారి మీ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృపతో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఎందుకు పనికిరాని వారు తండ్రి, ఎందుకు పనికిరాని వారు తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. Prem brother will come. Here is Prem. Prem is not there. Brother Bujraj garu will come. Thank you Lord Jesus. అప్పగించబడినటువంటి ఆయన రాత్రి ఆయన యొక్క రొట్టెను పట్టుకుని దాన్ని విరిచేది వారి శిష్యులకు ఇచ్చేది మీరు తీసుకుంటండి. ఇది మీ కొరకై విరగొట్టబడుచున్న నా శరీరం. దిస్ బాడీ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. డూ దిస్. రిమెంబర్ మీ వెన్ యూ డూ దిస్. The same way he took the cup and gave thanks and said, this is my blood of the new covenant. కొత్త నిబంధన కొరకు చిందించబడుతున్నటువంటి నా రక్తం. ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ let us be prepared. But if we can stand or we can kneel down to show that reverence and with a repentant heart, one thing that is required is how repentant we are, that we ask the Lord, that we participate, knowing that we are His body, that we need to do His will. మీ దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకోండి. అలానే రొట్టె మరి ద్రాక్షారసం దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకుంటే అందరం కలిసి తీసుకుందాం. ప్రభువుని అడుగుదాం. Lord, here I am. I'm not worthy, Lord. One thing that makes you worthy is what you have done on the cross. One thing that makes me righteous is what you have done on the cross. సిలువలో నువ్వు చేసిన కార్యమే.
నన్ను నీతిమంతుడిగా, నన్ను యోగ్యుడిగా చేస్తుంది తప్పితే నేనేమి చేయలేనయ్యా. మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము జీవించాలి అంత్య దినాల్లో. Father God, help us Lord. We stand for the truth. సత్య విషయమైన అనుభవ జ్ఞానములు పొందుకోవాలి. Lead us, Master. కుడి చేతిలో పట్టుకుందాం. అందరం కూడా కుడి చేతిలో రొట్టెను పట్టుకుందాం. ఆయన శరీరమును గుర్తించి, ఆయన శరీరం మన కొరకు విరగొట్టబడిందని గుర్తించి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆర్డైన్ చేశాడు. ఆయన let us partake it together, the body of Jesus Christ. కుడి చేతిలో రక్తానికి సాదృశ్యం అని పట్టుకుందాం. let us hold it in the right hand. ఆయన రక్తము ద్వారానే మనకు పాప విమోచన, ఈవెన్ ద విక్టరీ, జయించినటువంటి వారు ఆయన గొర్రెపిల్ల రక్తం ద్వారా, తమిచ్చిన సాక్ష్యం ద్వారా, లోకములో జీవించిన జీవితం ద్వారా జయించారు. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఇస్ రికగ్నైజ్, మన కొరకే కార్చబడింది, చిందించబడింది. మనం పడిపోతూ ఉంటాం, నిలబెట్టడానికి ఎస్ నన్ను వర్తిగా చేయదు, వర్తిగా చేయదు. Let us participate in the blood of Jesus Christ. దేవా మీకు వందనాలు ప్రభువా, ఇంత చక్కటి ఆధిక్యతను మాకు ఇచ్చావు. శరీర రక్తంలో పాలు పొందుకునే ధన్యతను మాకు ఇచ్చావు. ఎవడి శరీరం తినడో, ఎవడి రక్తం పుచ్చుకుంటూ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అంటున్నావు ప్రభు. ఇప్పుడు ఒక ఆచారంగా మాత్రమే కాదు నాయన, హెల్ప్ us to be in that journey where you are carrying the cross, that we also follow you Lord by carrying the cross that you have given to us. మీరు మాకు ఇచ్చినటువంటి ఆ క్రాస్ని ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించడానికి మాకు కృప దయచేయండి. Maybe we are few Lord, only those disciples are so very few, but they were able to impact the world. మేము కూడా తండ్రి కొద్ది మందిమే, బట్ లార్డ్ గివ్ దట్ కమిట్మెంట్, దట్ స్ట్రెంగ్త్, దట్ పవర్. ఈ అంత్య దినాల్లో మేము నిలబడటానికి ప్రభువా, we may reflect your glory. మీరు మా కృప దయచేయండి. మీకు విరోధం, వ్యతిరేకమైనది కానీ మా జీవితంలో ఏమున్నా కూడా తీసివేసి తండ్రి జీవ మార్గంలో నడిపించండి తండ్రి. మీకు ఆయాసకరమైనటువంటి మార్గాల నుంచి తీసివేయని భక్తులు ప్రార్థిస్తాం. మేము మంచిది అనుకుంటున్నామేమో కానీ మీ దృష్టికి అది కాదేమో లార్డ్, డెలివర్ అస్. మేము తీసివేసుకునేది తీయటానికే కదా నాయన నువ్వు వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొనిచున్నాము. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తాం. మీ కొరకు జీవించడానికి, మీ కొరకు బతకటానికి మా కృప దయచేస్తారు. నమ్ముచో విశ్వసిస్తాం. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి టెస్టిమోనీస్ ఆర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఏం లేవా? టెస్టిమోనీస్, ప్రేయర్ రిక్వెస్ట్ బ్రదర్, కమ్. Praise the Lord, everyone. Greetings in the name of Lord Jesus Christ. Today is our 16th wedding anniversary. By God's grace, we crossed 16. So, yeah, God is good, wonderful. God lead us from the day of marriage. God lead us through until now. So God's grace and mercy upon our family and church people prayer. So I thank every family, pray for us, and all glory and honor to God. Amen.
Praise the Lord, everyone. We praise God for the 16 years of marriage life. One verse that always comes into my heart is like, "Bless the Lord, O my soul, forget not all His benefits." It's out of His pure grace that we are standing here, though we are opposite poles. Whenever we think about our marriage life, this verse always keeps me going. Love is patient, love is kind, it does not envy, it does not boast, it is not proud, it does not dishonor others, it is not self-seeking, it is not easily angered. That is really hard. It keeps me no record of wrongs. What I feel is more than our love for each other, it is God's love that has pulled us through these 16 years of marriage life. I praise God. It was not an easy journey when we started, so much of struggles, so much of challenges, so much of decisions that we have to make. I praise God for His hand that was upon us and until very now. Thank God for everything. Thank you all for our prayers. Thank you. For each one of us to struggle, brother. To understand each other. That the verse, brother, endures, long suffering, not easily angered. That answers everything. సో గుడ్ టు సీ యూ ఆల్. సిస్టర్ కూడా చూడటం, ఐ థింక్ సిస్టర్ ఒక జర్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. సో మూవింగ్ ఆన్ టు అనదర్ జర్నీ. సో వి ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ. సో మంచిగా జరిగింది ప్రయాణం కూడా. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్, గ్లోరీ అండ్ బెన్హర్ దే వర్ హ్యాపీ. అండ్ ఈవెన్ వాళ్ళ టెస్టిమనీలో కూడా దే వర్ టాకింగ్ అబౌట్ అవర్ చర్చ్ పీపుల్, హౌ దే ప్రేయిడ్, మనం అందరం ఎలా ప్రేయర్ చేసామనేది. ఇట్ వాస్ రియల్లీ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. వీ డింట్ నో అంటిల్, అంటే బెన్హర్ కూడా హీ వెంట్ త్రూ సో మచ్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. బట్ బై గాడ్స్ గ్రేస్ దే ఆర్ డూయింగ్ గుడ్, ఈవెన్ ద బేబీ ఆల్సో. సో వీ ప్రైజ్ గాడ్. మరి బెన్హర్ అయితే హీ టుక్ ఆల్ ద నేమ్స్, అందరి పేరు తీసుకొని యాక్చువల్గా హీ వాజ్ ఆస్కింగ్ కన్వే మై రిగార్డ్స్ అని. సో ఇట్ వాస్ గుడ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, మరి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని కృపను బట్టి నాకు చాలా, అంటే మన అందరూ ప్రార్థన, వన్ ఆఫ్ ద ధైర్యం ఏంటంటే నాకు పీపుల్ ఆర్ ప్రేయింగ్, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ అనేది కూడా ఉండే. సో వెళ్ళినప్పటి నుంచి కూడా ఏదో ఫ్యామిలీని దర్శించడమో చేయటమో అట్లా ఉండే. మోర్ దెన్ ఎనీథింగ్ మనం విజయ్ సూరెడ్డి కోసం ప్రార్థన చేసాం. దేవర్ దేర్ నౌ, వాళ్ళు ఉన్నారు అక్కడ నేను వెళ్ళినప్పటికీ. సో నేను చాలా హాఫ్ డే వాళ్ళతో స్పెండ్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఐ ప్రేయిడ్, వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళ చేతులు పట్టుకొని, ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి మరలా, మ్యారేజ్ ఇష్యూస్ కదా. పాపం దే స్ట్రగుల్ ఫర్ దేర్ స్టేటస్ ఫర్ 20 years. కెన్ యూ ఇమాజిన్ 20 years వాళ్ళ స్టేటస్ కోసం. స్టేటస్ వచ్చి గ్రీన్ కార్డ్ వచ్చి అంత వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. సో ఇట్స్ నాట్ ఈజీ. సో నేను వెళ్ళాను, దే వాజ్ సో హ్యాపీ. మంచిగా జరిగింది. మనం అందరం కూడా ప్రార్థన చేశాం కాబట్టి చక్కగా దే లిజన్ టు మీ, చెప్పినవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు మంచిగా అర్థం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రేయింగ్ ఫర్ సాల్వేషన్ ఈ ఆల్సో కుడ్ సీ, నాతో మాట్లాడాడు. తను కూడా ఎందుకు నాకు దేవుడు ఇలా అన్నీ చూపిస్తున్నాడు నాకు అనేది నాతో పంచుకున్నాడు. సో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హీఈస్ ఎ గాడ్ హూ కెన్ స్పీక్ టు దెమ్ కదా. మనం వీ నీడ్ టు ప్రే అండ్ అప్ హోల్డ్. తనైతే కొన్ని ఇన్సిడెంట్స్, అంటే క్రిస్టియన్ వేలో జరిగిన ఇన్సిడెంట్స్ హీ వాజ్ టెల్లింగ్ మీ. సో కొన్ని థింగ్స్ నేను కూడా తన జీవితంలో ఎందుకున్నాను అట్లా అనేది. బట్ విల్ ప్రే దట్ గాడ్ వుడ్ స్పీక్ టు హిమ్. తర్వాత సెకండ్ డే రోజు నేను చర్చిలో మెసేజ్ ఇచ్చిన తర్వాత మంచిగా చాలామంది రెస్పాండ్ అయ్యారు. దెర్ ఇస్ వన్ సిస్టర్ వచ్చి రెస్పాండ్ అయింది. బ్రదర్ అనేది మాట్లాడుతూ ఉండే. సరే నేను ఆ చర్చ్ గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ సిస్టర్ కనిపిస్తుండే నాకు. సో ఆ గురించి నేను ప్రార్థన చేస్తుండే. సో నెక్స్ట్ డే బెన్హర్ వాంటెడ్ మీ టు గో టు బెస్ట్ బై. సో అరే బెస్ట్ బై దాకా వెళ్తున్నావు, ఎవరైనా ఉంటే చెప్పు, విల్ గో అండ్ ప్రే అండ్ విల్ క్విక్లీ కమ్ బ్యాక్ అని చెప్పాను. అయితే దెన్ హీ సెడ్ విల్ గో టు జోసెఫ్ అన్నాస్ ప్లేస్ అని. అంటే నా జోసెఫ్ అంటే ఐ డోంట్ నో దట్ నేమ్ రైట్. సో వి వెంట్ దేర్, ఇట్ హ్యాపెన్ టు బి దట్ సిస్టర్స్ హౌస్. నేను ఎవరైతే నాకు ముందో దట్ సిస్టర్స్ హౌస్. సో వీ వెంట్ దేర్. నేను 5 minutes అనేది, ఐ మీన్ ఇట్ వెంట్ అప్ టు 1.5 hours షేరింగ్ ద టెస్టిమనీ అండ్ ఆల్ ప్రేయింగ్. ప్రేయర్ అయిన తర్వాత దెన్ ఐ వాజ్ ప్రేయింగ్. ప్రేయర్ చేసిన తర్వాత అండ్ దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకు వై షీ ఈస్ క్రయింగ్? అండ్ షీ హెస్ బీన్ ఫాస్టింగ్ ఫర్ 21 days. దట్ వాజ్ ద లాస్ట్ డే. షీ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్ టు స్పీక్ టు హిమ్, టు స్పీక్ టు హర్. ఆ రోజు చాలా చాలా డిస్కరేజ్మెంట్లో కూడా ఉందంటే, 21 days ఐ హావ్ బీన్ ఫాస్టింగ్, లార్డ్ యు ఆర్ నాట్ టాకింగ్ టు మీ ఎనీథింగ్, వాట్ ఐ నీడ్ టు డూ ఎనీథింగ్ అని.
సో నేను రైట్ టైంలో అక్కడికి వెళ్ళటము అండ్ షీ వాజ్ అబౌట్ టు క్లోజ్ హర్ ఫాస్టింగ్ ప్రేయర్. సో తను కూడా చాలా ఎంకరేజ్ అయిందామా అండ్ షీ వాజ్ బీన్ క్రయింగ్ అనమాట. అసలు అది నేను చాలా ఎంకరేజ్ అయ్యా. మోర్ దెన్ హర్ ఐ వాజ్ ఎంకరేజ్ సో మచ్ మన వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే. సో అట్లా ఐ బీన్ గోయింగ్ అండ్ విజిటింగ్ పీపుల్. అక్కడ కూడా చాలామంది ఇంకా దెర్ ఇస్ అ ఫ్యామిలీ, వారు కూడా ఒక ఆర్టిస్టిక్ కిడ్ ఉండి దే హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్ కానీ రాలేకపోతుండే. సో ఐ వెంట్ దేర్ అండ్ ఎంకరేజ్డ్. వాళ్ళు కూడా ముందుకు వస్తామని మాట ఇచ్చారు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తాం దేవుని కొరకు అని. అట్లా ఇట్ వాస్ గుడ్ ట్రిప్. నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఐ థింక్ ఐ నీడ్ టు ట్రావెల్ అనేది నాకు అర్థమైంది. పీపుల్ ఆర్ ఇన్ సచ్ ఏ నీడ్ మనం వెళ్ళినప్పుడు, బికాజ్ వీఆర్ ఆల్ ప్రేయింగ్. నేను వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్, ఇట్స్ అ చర్చ్ యాజ్ యాక్చువల్లీ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ కదా. సో అది నాకు అనిపించింది. సో దేవుని చిత్తం అయితే మరి ఈ కమింగ్ మంత్స్ ఐఎమ్ ప్లానింగ్ టు ట్రావెల్. ఒక వీకెండ్ అయినా వెళ్ళి జస్ట్ వాంట్ టు విజిట్ అండ్ ప్రే ఫర్ ద పీపుల్, అది చేయాలని. సో దట్స్ వన్ థింగ్. ప్రైజ్ గాడ్ ఫర్ ఈ ట్రిప్లో. అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది ఆలోచన, కానీ ఈ ట్రిప్లో దట్ వాజ్ కన్ఫర్మ్డ్ అనమాట. సో దట్ ఐ నీడ్ టు ట్రావెల్ లిటిల్ బిట్ మోర్ ఈ సంవత్సరంలో చేయాలని. సో దట్ హెల్ప్స్ మీ ఇన్ మై స్పిరిచువల్గా ఇంకొంచెం ఎదగటానికి అది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ మోర్ దెన్ ఎనీథింగ్, ఎంతమంది మరి చాలా రెగ్యులర్గా ప్రార్థన చేసి ఉండటం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అదర్ దాన్ దట్ నెక్స్ట్ సండే బ్రదర్ సుబ్బిరెడ్డి గారు ద హౌస్ వార్మింగ్. సో సండే కలిసి వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. బట్ వీ ఆల్ థాట్ అక్కడ సండే రోజు పెడితే మంచిదని. బట్ ఆయన రిక్వెస్ట్ చేశాడు, చాలా గట్టిగా చెప్పన్నాడు, గిఫ్ట్లు ఏమి తీసుకురావద్దని చెప్పమని. ఇట్స్ నాట్ అది మన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కాదు, చాలా గట్టిగా చెప్పండి మీరు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అది ఐ జస్ట్ వాంట్ ద పీపుల్ టు కమ్ అండ్ ప్రైజ్ గాడ్ విత్ వర్షిప్ చేయటం, అది చాలా ముఖ్యం నాకు. ప్లీజ్ నువ్వు అది ఖచ్చితంగా చాలాసార్లు అడిగాను నాకు. సరే అని చెప్పాను నేను. సో నేనైతే తీసుకెళ్ళట్లేదు. సో మీరు కూడా సో చాలాసార్లు అడిగాడు ఆయన. సో అదే మరి ఐ డోంట్ నో, మరి ఏమన్నా ఉన్నారు చెప్పాడు. సో ఆయన చాలాసార్లు చెప్పాడు అది. ఎందుకంటే ఆయన రావట్లేదు కదా. ఆయన ఐ థింక్ ఈజ్ ప్లానింగ్ టు కమ్, ఐ థింక్ మేలోనో జూన్లోనో, ఐ థింక్ 3-4 months I think. So I'll continue to pray and ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలి. సో అది దట్స్ వాట్ ఇట్ ఈస్. 14th we planned for a worship night, అది కూడా ఉంది. సో ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. ఈసారి దేవుని చిత్తం అయితే వర్షిప్ని మంచిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనేది. దట్స్ another thing that we wanted to do. చూద్దాం, that we are starting this month 14th that we have a worship night. So I request all the people who can pray. Yeah, sure, we will do that. చూద్దాం. whenever, even I am available Fridays, Saturdays నేను అవైలబుల్గా ఉంటాను. ఈ ఫుడ్ గోల లేకుండా ప్రార్థనకి నన్ను పిలవండి దయచేసి. నేనేమో రాలేను, బ్రదర్ మీ ఇంటికి రావాలా అని రాలేను నేను. బట్ ఇన్వైట్ మీ, ఐఎమ్ రెడీ. ఎందుకంటే మనకి ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏముండదు. ఒక 10 నిమిషాలు ప్రార్థన ఉంటుంది, అందరు ఉంటారు, మాట్లాడుకుంటాం. నో, వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్. ఒక 3-4 గంటలు పడుతుంది దానికి. ఈ ఫుడ్ గిడ్లంతా పక్కన పెట్టి ఐఎమ్ రెడీ. Fridays, Saturdays ఐఎమ్ రెడీ. సో పిలవటానికి ట్రై చేయండి, సమయాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐఎమ్ రెడీ, ఐ స్పెండ్ టైమ్. అంటే నేనేదో పెద్ద దైవజనుని చెప్పేస్తాను కాదు. నో, వీ కెన్ స్పెండ్ టైమ్ టుగెదర్నెస్ కదా. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. సో నేను దానికి సిద్ధపడి ఉన్నాను నేను. సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ దట్ టైం. అట్లాంటి రిలేషన్షిప్ కావాలి. ఎందుకంటే ఫుల్ పీట్ వర్కౌట్ కదా ఇప్పుడు. ఫుల్ పీట్ మెసేజ్లు అవి కాదు. అది ఇట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ హౌ వీ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అది చాలా మ్యాటర్. కాబట్టి అది కూడా జస్ట్ రియలైజ్ దట్, అది కూడా. సో దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్. మరి ఎనీ అదర్ థింగ్? ఓ బ్రదర్ 16 years snacks. We have snacks, so let's spend some time. Brother, in Andhra, I think a place near Rajahmundry somewhere. If son-in-law goes to that place, I heard 136 every.
పాపడ్ పెట్టలేదనా? అండ్ చిన్న ప్రేయర్, మన రమణమూర్తి తల్లి గారు ఉన్నారు కాబట్టి ఆమెను అడుగుతా ప్రేయర్ చేసుకొని. ఆంటీ గారు స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, గొప్పగల తండ్రి నాయన, మీ మధ్యనే గడిచిన నెల కాండి నాయన ఈ నెల దాకా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నడిపించిన నిదానం బట్టి నీకు వందనాలు తండ్రి. అలానే ప్రభు నా తండ్రి, ఈ సంఘాన్ని సాహసాన్ని నీ చేతుల్లో పెట్టి నీ వాడుకున్న నిదానం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే సాల్మాన్ గారు అయ్య గారికి నా తండ్రి ప్రభా క్షేమగా ప్రయాణం సాగించి నా తండ్రి నాయన చర్చిలోకి మళ్ళీ ఆహ్వానించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. నీ బల కార్యక్రమంలో ప్రభా అందరం పాలు పంచుకున్నందుకు తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ ఆత్మ తండ్రి నాయన నీ ప్రేమతో మమ్మల్ని నింపినందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ 1వ నెలలో ప్రభా మళ్ళీ ప్రవేశించి పెట్టావు తండ్రి. మళ్ళీ సంవత్సరం అంతా నాయన నీ కాపుదాలు ఇచ్చి నీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని దానంగా నడిపించయ్యా. ఎవరికి ఏది అవసరమో తండ్రి నీకు తెలుసును. మాము తీర్చేవారం కాదు తండ్రి నాయన, అవసరాలు ఎకరాలు సమస్తమును తీర్చిందేవా నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన జాబులు లేని బిడ్డలకు కూడా ప్రభా జాబులు దయచే ప్రభా తండ్రి నీకు వందనాలు 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 ప్రభా. ఎవరికి ఏ లోటు ఉందో ఏ కొదవ ఉందో తండ్రి నువ్వు తీరుస్తావని నమ్ముతున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో ప్రభా మళ్ళీ ఆరోగ్యం బలము అందరికి ఇచ్చి నడిచే నడుబడిలో నా తండ్రినైనా చూసే చూపు వేసే మాట సమస్తంలో ప్రభా తీరుగా నువ్వు నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరిలో తండ్రినైనా ఎటువంటి ఆనుకు రాకుండా ప్రభా ఈ సంవత్సరం అంతా నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి నీకు వందనాలు. ప్రతి కుటుంబం తండ్రినైనా నీ కాపుదలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి రాజా నువ్వు తీర్చిన అవసరాలు ఎన్నో తండ్రి నాయన, కంటికి కనబడవు ఇంటికి కనబడవు తండ్రి. అయినప్పటికీ ఎంతండి ప్రభా మేము అప్పుడప్పుడు నా తండ్రి మర్చిపోతామేమో తెలియదు ప్రభా. నీ నీతిగా నీ నిజాతగా తండ్రి మేము నడవన సిద్ధము చేయ తండ్రి నీకు వందనాలు 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 ప్రభా. నీ పరలోక ప్రార్థన కూడా ప్రభా అందరు హృదయాలు తెరుచుమని అడుగుతున్నాము తండ్రి నాయన. ప్రార్థన లేని బిడ్డలు ప్రార్థన దయచే ప్రభు నాయన. నా తండ్రి నాయన నిన్ను ఎతకనాక దయచే ప్రభు నాయన. నన్ను వెతికినవాడు ధన్యుడంతున్నా ప్రభా. అలాగే నా తండ్రి నాయన కన్ను మూసినా కన్ను తెరిచినా ప్రభా నీ కృప చూపించి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. అలాగే జాబులకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ సాయం చేయనైనా లేని బిడ్డలకు దయచే ప్రభు నాయన. నువ్వు కుమ్మరించయ్యా నీకు వందనాలు. నా తండ్రి నీకు ఏది కొదవో నాకు అడగండి ఇస్తానంటున్నా ప్రభా. అడిగిన దానికి సమాధానం ఇచ్చిన దేవుడు నువ్వు ఉన్నావు తండ్రి. అలాగని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. అలాగే ప్రతి కుటుంబం ప్రభా పేరు పేరును తండ్రి నాయన నీ పాదాలకు అప్పగిస్తూ ఈ సంవత్సరం వల్ల ప్రభా వాళ్ళు చేసిన కార్యాలల్లో నువ్వు సకలము చేసి వాళ్ళు సాధ్యమైన బిడ్డలుగా నీ ముందు నిలబెట్టుకో ప్రభా. అలాగే చదువుకున్న బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. పరీక్ష రాసిన బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. వాళ్ళు ఏ నిదానంగా నడుస్తుండ్రో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. యవనస్తులు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. వాళ్ళ మనసులో మార్గాలు ప్రభా నువ్వు తెరిచి నడిపించయ్యా. ఎటువంటి తప్పుదారి పట్టకుండా ప్రభా నీ కృపతో నా తన్ని నీతిని నీ రాజ్యాన్ని వెతుకుని బిడ్డలుగా దయచే ప్రభా. రాజా ఎక్కడెక్కడ ఉన్న బిడ్డల కాల ప్రభా ఈ